ఒక వ్యక్తిని గూర్చి లేఖనాల్లో మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు. అందరూ ఒకసారి మీ బైబిల్ తెరవండి. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16, 17, 18 వచనాలు నేను చదువుతాను. నేను చదువుతూ ఉండగా నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రభువు ఒనేసిఫరు ఇంటి వారి యందు కనికరమును చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్ళను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరము పొందునట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. 16వ వచన ప్రారంభం మరోసారి నేను చదువుతాను. నాతో కలిసి ప్రభువు ఒనేసిఫరు ఇంటి యందు కనికరము చూపునుగాక. మంచిది. అపోస్తుడైన పౌలు వారు చనిపోబోయే ఆఖరి క్షణాలలో రాసిన పత్రిక ఇది. ఈ పత్రిక రాసిన తర్వాత నీరో చక్రవర్తి చేత శిరచ్ఛేదనం చేసి చంపబడ్డాడు. చనిపోయే ఆఖరి గడియల్లో రాసిన పత్రిక. అప్పటికి అనేక సంవత్సరాలు పౌలు వారు సేవ చేశారు. పౌలు వారు చేసిన సేవలో ఆయన చేతుల మీద నీళ్లు పోసిన వాళ్ళు ఉన్నారు, ఉపచారం చేసిన వాళ్ళు ఉన్నారు. పౌలయ్య నీ ప్రాణానికి నా ప్రాణం అని పౌలయ్య కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. అట్ దట్ సేమ్ టైం చేతుల మీద నీళ్లు పోసిన వాళ్ళు ఉన్నారు అనేది ఎంత ఖచ్చితమో నెత్తి మీద నిప్పులు పోసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటిని గుర్తుకు తెచ్చుకొని చనిపోయే ఆఖరి క్షణాల్లో ఉత్తరం రాస్తూ ఒక కుటుంబాన్ని గూర్చి చెప్తున్నాడు, ఒక వ్యక్తిని గూర్చి చెప్తున్నాడు. ఒనేసిఫరు ఇంటి వారి యందు దేవుడు కనికరము చూపునుగాక. ఆ దినమున ఒనేసిఫరు యందు దేవుడు కనికరము చూపునుగాక అని మాట్లాడతాడు. మీ ఎదుట నిలబడిన నేను నా హృదయపు లోతుల్లో నుంచి నా చేతులెత్తి మీ ఒక్కొక్కరిని దీవిస్తున్నాను. ఆ కాలంలో ఒనేసిఫరు ఇంటి వారి యందు దేవుడు ఎలా కనికరం చూపారో ఈ ప్రార్థనకు వచ్చిన మీ ఇంటిని నా దేవుడు కనికరించునుగాక. మీ పిల్లలను కనికరించునుగాక. మీ పిల్లల పిల్లలను కనికరించునుగాక. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు సమృద్ధి అయిన దేవుని కనికరాన్ని పొందుకొని దేవుని మందిరంలో నుంచి బయలు వెళ్ళదురుగాక. పౌలు ఇక్కడ చనిపోయి ఆఖరి క్షణాల్లో ఒనేసిఫరును గుర్తుకు తెచ్చుకుంటూ అతను నాకెంతో ఉపచారం చేశాడు, నాకెంతో సహాయం చేశాడు. రోమా చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పలకరించడానికి ఎవరు రాలా, కానీ ఒనేసిఫరు ఏం చేశాడో తెలుసా? వెతికి 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 ఏ జైల్లో ఉన్నాడు పౌలన్న, ఏ చెరసాలలో బంధించబడ్డాడు పౌలన్న అని వెతికి వెతికి అనేక పర్యాయాలు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించాడు, నా పట్ల కనికరం చూపించాడు. నా పట్ల ఆయన కనికరం చూపించాడు కదా, ఆ ఒనేసిఫరు పట్ల దేవుడు కనికరము చూపునుగాక అని మాట్లాడతాడు. దైవజనమ, చనిపోయే ఆఖరి క్షణాల్లో భక్తుడు రాసిన ఉత్తరం కదా, మీ అందరితో నేనంట. అలాగే మేబీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ ఈ లైవ్లో దేవుడు మనకు అప్పగించిన మన విశ్వాసులు కూడా అక్కడ వింటారు. నేను చనిపోయే ఆఖరి క్షణాల్లో ఒకవేళ నేను ఉత్తరం రాయాల్సి వస్తే, దైవజనులు రాజశేఖరయ్య గారు ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని
విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. అయ్యగారు చనిపోయే ఆఖరి క్షణాల్లో ఒకవేళ ప్రశాంత్ నన్ను పిలిచి, ప్రశాంత్, మన చర్చికి వచ్చే పలానా అక్కుందే నా కొరకు ప్రాణం పెట్టింది, నన్ను చాలా ఆదరించింది, నన్ను చాలా ఓదార్చింది, మన మందిరానికి వచ్చే పలానా అన్నున్నాడే తన కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో నన్ను అంత ప్రేమించాడు ప్రశాంత్. ఈరోజు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి ఇన్ని వేల మందిగా దేవుడు విస్తరింపచేశాడు కదా. ఇలా విస్తరించుటలో పలానా కుటుంబం ప్రధాన భూమిక పోషించింది, ప్రధాన పాత్ర పోషించింది. వాళ్ళు నా ప్రాణానికి ప్రాణం అన్నట్లుగా వాళ్ళు నా కొరకు ప్రాణం పెట్టారు. ప్రశాంత్, వాళ్ళని మర్చిపోకే, వాళ్ళని మనసులో పెట్టుకో. వాళ్ళ పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉపకారం చేసే విషయంలో చెయ్యి వెనక తీయొద్దు అని ఒకవేళ ఈ సంఘానికి వచ్చి చెప్పాలి చూస్తే దైవజనులు నీ పేరు చెప్పేటట్లుగా దైవజనుల మనసు గెలుచుకునేవారిగా మనం ఉండాలి. విన్నారు ఈ మాట? ఒకవేళ దైవ సేవకుడు నిన్ను గూర్చి చెప్పాలి చూస్తే, అమ్మా నిన్ను గూర్చి చెప్పాలి చూస్తే, మీ ఆత్మీయ తండ్రి ఇన్ని సంవత్సరాలు కష్టపడి తిని తినక రైల్వే స్టేషన్లో పండుకొని, బస్ స్టాండ్లో పండుకొని అహోరాత్రులు కష్టపడి ఈ మారుమూల ఎండిన ప్రాంతంలో ఎంత అద్భుతమైన మందిరం, ఎంత శ్రేష్టమైన మందిరం దైవ సేవకులు మీ కొరకు కట్టించారే. తన కొరకు తాను ఏమీ సంపాదించుకోకుండా ఈ మారుమూల ఎండిన ప్రాంతంలో ఎంత అద్భుతమైన పరిచర్య దైవజనులు చేస్తున్నారే. ఒకవేళ స్థానిక సంఘంలో ఉన్న వ్యక్తులను గూర్చి మీ సేవకుడు మాట్లాడాలి చూస్తే, తల్లి నిన్ను గూర్చి మీ సేవకుడు ఏమంటాడు? ఈ బిడ్డ నా కొరకు ప్రాణం పెట్టింది, ఈ బిడ్డ నాకు ఉపచారం చేశాడు, నాకు చేసిన పరిచర్య ఇంత అంతా కాదని నిన్ను గూర్చి నీ దైవజనుడు ఈ మాట చెప్పగలిగితే నిశ్చయముగా ఒనేసిఫర్ ఇంటి పట్ల కనికరము చూపిన దేవుడు నీ పట్ల దేవుడు కనికరం చూపునుగాక. శబ్దం ఆమేన్. సహజంగా ఏ సంఘంలోనైనా రెండు గుంపులు ప్రజలు ఉంటారు. విన్నారా ఈ మాట? ఎన్ని గుంపులు? ఏంటా రెండు గుంపులు? ఆడవాళ్ళు మగవాళ్ళ? ఇక అదేనా? రెండు గుంపులు ఏంటో తెలుసా? ఒకటేమో ప్రాణం పెట్టే గుంపు, రెండో గుంపు ఖాళీ మీరే పూర్తి చేయండి. భలే చెప్పారమ్మా. ఏ సంఘంలోనైనా ఒక గుంపు ఉంటుంది, సేవకుడు కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయని గుంపు. రెండో గుంపు ఉంటుంది, ప్రాణం తీసే గుంపు. ఈడి చర్చికి రాకపోతే మేలురా నాయన, ఎందుకురా ఈడు నా ప్రాణం తీయటానికి వస్తున్నాడు, అబ్బాబాబే ఈ సిస్టర్ ఒక తలపోటురా నాయన అని చర్చిలో ప్రాణం తీసే గుంపు ఒకటైతే ప్రాణం పెట్టే గుంపు ఒకటి. నా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని దీవిస్తున్నాను. పసిబిడ్డ మొదలుకొని పండు ముసలివాని వరకు పరిచర్య కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులుగా దేవుడు మన ఒక్కొక్కరిని లేవనెత్తును గాక. చెప్దాం గట్టిగా ఆమేన్. ఒక్కొక్క బిడ్డ పరిచర్య కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులుగా ఒక్కొక్క బిడ్డను దేవుడు కనికరించును గాక. మీ కాపరి చనిపోయే ఆఖరి క్షణాల్లో నిన్ను గూర్చి ఆ సాక్ష్యం చెప్పి, చనిపోయే ఆఖరి క్షణాల్లో, దేవా నా 40 సంవత్సరాల సేవా జీవితంలో, నా 50 సంవత్సరాల సేవా జీవితంలో, నా 60 సంవత్సరాల సేవా జీవితంలో పలానా కుటుంబం నా కొరకు ప్రాణం పెట్టిందయ్యా, వాళ్ళ కుటుంబాన్ని మర్చిపోకయ్యా, వాళ్ళ పిల్లలను మర్చిపోకయ్యా, వాళ్ళ మనవ సంతానాన్ని మర్చిపోకయ్యా అని ప్రాణం విడిచే ఆఖరి క్షణాల్లో నిన్ను గూర్చి చేసే ఆ చిన్న ప్రార్థన ఉందే, నీ పిల్లలకు అది దీవెనగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ నన్నే గనక అడిగితే, అయ్యగారు మీరు చనిపోయే ఆఖరి క్షణాల్లో మీ జీవితంలో ప్రధాన భూమిక పోషించిన వారిలో కొందరు పేర్లు చెప్పాలి చూస్తే ఎవరెవరి పేర్లు చెప్తారయ్యా అంటే చాలామంది ఉన్నారు. ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరానికి వచ్చే బిడ్డల్లో 99.999% నేను అందరి పేర్లు చెప్తాను. వీళ్ళందరిలో మొట్టమొదటి ప్రధాన భూమిక
మా సేవా జీవితంలో పోషించిన వ్యక్తి ఎవరో తెలుసా? మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు. నేను ముఖస్థుతికి చెప్పట్లా, నేను ఆడేది అబద్ధం అయితే ముఖస్థుతి కొరకు నేను మాట్లాడుతూ ఉంటే నా నోట దేవుడు ఉంచిన సత్యవాక్కు దేవుడు తీసేస్తాడు. ఆమెనా? ఎవరురా మనిషి? ఆమెనా? ఎవరైనా? సరే, నేను ఆడేది అబద్ధం అయితే నా దేవుడు వింటా ఉన్నాడు. నేను పౌలును చూడలా, పౌలును చదివా. పౌలును చదివా. ఆ తరపు పౌలును నేను చూడకపోయినా నా సేవా జీవితంలో నా కన్నుల ఎదుట కనపడుతున్న పౌలు ఎవరయ్యంటే మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు. పౌలు ఎంత కష్టపడ్డాడో నేను చూడలా, జస్ట్ చదివా. పౌలు వారి సువార్త దండయాత్ర మీద ఇప్పుడు ప్రతి బుధవారం, రేపు సాయంత్రం ప్రతి బుధవారం నడుస్తుంది. చెప్పా, చదివాను అంతే, విన్నాను అంతే, చూడలా. పౌలు సంఘాల క్షేమం కొరకు ఎంత కష్టపడ్డాడో. 70 సంవత్సరాల నిండు వృద్ధాప్యంలో కూడా ఆ స్థలం ఈ స్థలం అని లేదు, మారుమూల గ్రామాలకు వెళ్ళి కూడా కొన్నిసార్లు అయ్యగారు మైకు పట్టుకునేటప్పుడు, ఎప్పుడైనా రొట్టె విరుస్తూ తినేటప్పుడు, చపాతీ తినేటప్పుడు మైకు పట్టుకునేటప్పుడు చెయ్యి వణుకుతూ ఉంటుంది చూసారా? పుట్టెడు దుఃఖం వస్తుంది. దేవా, ఈ వయసులో హాయిగా మదనపల్లిలో ఉండి రెస్ట్ తీసుకోవచ్చుగా. ఈ వయసులో ఇంత కష్టం అవసరమా? మదనపల్లిలో మంచి విశ్వాసులు ఉన్నారే, అయ్యగారి కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులు ఉన్నారే. ఈ నిండు వృద్ధాప్యంలో ఎండకు ఎండి, వానకు తడిచి, మంచుకు నాని, రైల్వే స్టేషన్ల మీద ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో ప్రయాణమై వెళ్తూ ఈ వయసులో ఎంత కష్టం అవసరమా? నాకు పుట్టెడు దుఃఖం వస్తుంది. ఈ మధ్య గజ్వేల్ ప్రాంతంలో మన చర్చి డెడికేషన్ జరిగింది. హైదరాబాద్కి చాలా దూరం. నేను అయ్యగారిని ఇబ్బంది పెట్టకూడదని, అయ్యా హైదరాబాదులో ఏ కార్యక్రమం జరిగినా, హైదరాబాద్ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా అది మీ చేతుల ద్వారా జరిగించటం, అది దేవుడు మాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకుంటాం. కానీ మిమ్మల్ని అంత దూరం తీసుకుని వెళ్ళటం నాకు కాస్త ఇబ్బందిగా ఉందయ్యా, మీరు రావాలనే కోరుకుంటాను. అమ్మగారు, జ్యోతి అమ్మగారు కూడా అదే చెప్పారు, నాయన్ని ఇబ్బంది పెట్టొద్దు, కష్టపెట్టొద్దు. ఎంత దూరం ప్రయాణమై రావాలంటే నడువులు నొప్పి, వెన్నుపూస ప్రాబ్లం. నేను ఫోన్ చేశా, నాయనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటున్నాను. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటే మీరు రావాలనే కోరుకుంటున్నాను. వస్తారా రారా ఆలోచన మీది నాయనా అని నేను ఫోన్ చేసి చెప్తే నాయనగారు ఏమన్నారు తెలుసా? నాయనా, నా ఒంట్లో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఊపిరున్నంత వరకు మీ దగ్గరికి నేను వస్తా. ఊపిరున్నంత వరకు నా దేవుని పరిచర్య చేస్తా. క్రీస్తు యేసు కృపావార్త నిమిత్తం నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనది కాదు. నిన్న ఆదివారం, అవును శనివారం చెప్పాను, నేను మీ ముందు చెప్పటం కాదు, మన సెంట్రల్ మందిరంలో ఇదే విషయం శనివారం చెప్పాను. నాయన ఆరోగ్యం బాగుంటాం బాగాపోవటం కాదయ్యా, ఊపిరున్నంత వరకు మీ దగ్గరికి వస్తాను, ఊపిరున్నంత వరకు. నాకు తెలుసు చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు నాతో పంచుకునేటప్పుడు చెప్తారు, అయ్యా 70 సంవత్సరాలు కొంచెం అటు ఇటుగా, ఏమో దేవుడు నా ప్రాణం ఏ క్షణంలోనైనా తీసుకోవచ్చు. ఆ మాట చెప్పేటప్పుడు నాకు పుట్టెడు దుఃఖం వేస్తుంది. ఏమో ట్రైన్లో ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్లోనే దేవుడు నా ప్రాణం తీసుకోవచ్చాయా. ఎక్కడో హోటల్లో ఉంటాను, మీటింగ్కి వెళ్ళి అక్కడ నా ప్రాణం తీసుకోవచ్చాయా. చనిపోయే ఆఖరి క్షణం వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు నా ప్రభు పని కొరకు నేను కష్టపడాలి. నేను పౌలును చూడలా, దేవుని కృప. పౌలును చదివాను, పౌలును విన్నాను. ఈ కాలంలో అభినవ పౌలును కన్నులారా చూసే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రిన్సిపల్ డేవిడ్ అని ఎప్పుడూ చెప్తారు,
ప్రిన్సిపల్ డేవిడ్ అన్నని మాకు సేవా ప్రారంభంలో పౌలు వారికి ఒనేసిఫర్ ఎట్లాగో ప్రిన్సిపల్ డేవిడ్ గారు డేజక్క ప్రారంభంలో మాకంత సహకరించారు. డేవిడ్ అని చెప్తూ అంటారు, ఈ కాలపు యవనస్తులు కూడా రాజశేఖరే గారు ఇన్స్పిరేషన్. ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఇక్కడ నుంచి తిరుపతి దాకా ప్రయాణమే వెళ్ళాలి కారులో. నిన్న కూడా నేను అమ్మగారు రేణుగుంట నుంచి వచ్చాం. అయ్యా ఏమనుకోవద్దు, భలే కష్టం అనిపించింది. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. ఆ రోజుల్లో కారుల మీద వెళ్ళిన ఆ కారు ఎడ్లు బండిలాగా ఊపుతూ ఉండేది. ఆ వయసులో అంత కష్టపడ్డారే. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నా. ఈ సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాలలో ఒక ఒనేసిఫరు వంటి వారిగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. అలా బ్రతికితే మీ ఇంటి వారికి దేవుడు కనికరం చూపిస్తాడు. మీ పిల్లల మీద దేవుడు కనికరం చూపిస్తాడు. కొంచెం ఎవరి ఒనేసిఫర్, ఆయన కనికరం మన మీదకి దిగి వస్తే ఏం జరిగిద్ది? క్లుప్తంగా కొన్ని విషయాలు త్వరగా నేను చెప్తాను. ఈ ఒనేసిఫర్ ఎవరు అనే దాని గురించి 3 భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నంబర్ 1, యేసుక్రీస్తు వారు సేవ చేసే రోజుల్లో 12 మంది అపోస్తులు, 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఈ 70 మంది శిష్యులు ఒకరు ఒనేసిఫర్ అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. ఈ 70 మంది ఏమైపోయారు? చివరికి 12 మంది అపోస్తులే మిగిలారు. కలిగిన శ్రమను బట్టి ఈ 70 మంది చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన 70 మందిలో ఒనేసిఫర్ ఒకరు అని చరిత్రకారులు చెప్తారు. రెండో మాట ఏంటంటే, పేతురు వారు పెంతుకోస్తు పండగ దినాన మేడగది మీద ప్రసంగం చేసినప్పుడు 3000 మంది 5000 మంది బాప్తిస్మం తీసుకున్నారే, వాక్యం చేత పట్టబడిన వారిలో ఒనేసిఫర్ ఒకరు అని కొంతమంది వ్యాఖ్యానం. అయితే ఎక్కువ మంది నమ్మేది ఏంటో తెలుసా? పౌలు వారు ఎఫెసీ పట్టణంలో అడుగుపెట్టినప్పుడు పౌలు వారి సువార్త విని వాక్యం చేత పట్టబడిన వాడు ఈ ఒనేసిఫర్ అని ఎక్కువ మంది చరిత్రకారులు చెప్తారు. సరే, ఎవరైనప్పటికీ పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఏమండి, సహజంగా ఎవరైనా మనోళ్ళు బాగున్నారు అని అంటే బాగున్న వ్యక్తిని పలకరించడానికి ఎవరైనా వస్తారు. గెలిచిన వ్యక్తిని పలకరించడానికి ఎవరైనా వస్తారు. విజేతగా నిలవబడిన వ్యక్తిని సన్మానించడానికి ఎవరైనా వస్తారు. నేనంట, చెరసాలలో ఉన్న వ్యక్తిని పలకరించడానికి ఎవరైనా వెళ్తారా? ఆ మధ్య పివి సింధు అని అమ్మాయి, మంచి అద్భుతమైన బ్యాడ్మింటన్ ప్లేయర్, ఆడటానికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని పలకరించినోడు ఒక్కడు లేడు. అద్భుతంగా ఆడి గోల్డ్ మెడల్ సాధించిందండి. గోల్డ్ మెడల్ సాధించిన మరుక్షణమే గూగుల్లో ఏం సెర్చ్ చేశారో తెలుసా? పివి సింధుది ఏ కులం? మన ప్రాంతాల్లో కులగజ్జి ఎక్కువ కదా, మన కులవేనా అని ఆ అమ్మాయి గెలిచి హైదరాబాదు రాకమునిపే లక్షల మంది యూట్యూబ్లో సెర్చ్ చేశారట. ఆ అమ్మాయి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు రాకమునిపే మొత్తం రాష్ట్రం అంతా కదిలి ఎదుర్కోవటానికి వెళ్ళింది. గెలిచిన వాడిని పలకరించడానికి పట్టణం అంతా కదిలి వస్తుంది. ఓడిన వాడిని ఎవరైనా పలకరిస్తారా? సింహాసనం మీద కూర్చున్న వాడిని పలకరించడానికి ఎవరైనా వస్తారు. చెరసాలలో ఉన్న వాడిని పలకరించడానికి ఎవరైనా వస్తారా? అలా వచ్చిన వాడే చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. బిడ్డలారా, ఎప్పుడైనా నాకు నాయనంటే ఎందుకు కృతజ్ఞత చెప్పమంటారా? జ్యోతమ్మకు కానీ, నాకు కానీ, మన హైదరాబాద్ సంఘం అంతటికి కానీ ఎందుకు కృతజ్ఞత చెప్పమంటారా? మా కష్ట స్థితిలో మా ప్రక్కన నిలవబడిన దైవజనుడు. అన్నీ ఉన్నప్పుడు చాలామంది రావచ్చు, మంచి స్థితి ఉన్నప్పుడు చాలామంది రావచ్చు. 2018 సంవత్సరంలో మీరు యూట్యూబ్లో చూస్తారు కదా, మన చర్చి నిర్మాణం పూర్తయింది. 2018 సంవత్సరం జనవరి 26వ తారీఖు దాని డెడికేషన్ డేట్ నాయనగారి దగ్గర తీసుకున్న తర్వాత హైదరాబాదులో చాలామంది నాకు తెలిసిన పాస్టర్ గారులు, అయ్యా
ఇంత పెద్ద మందిరం కదా, ఇంత పెద్ద మందిరం అనేకులకు తెలియాలంటే రాజశేఖరయ్య గారితో పాటు ఇదిగో పలానా పాస్టర్ గారిని కూడా పిలవండి, ఆయన చాలా ఫేమస్ కదా, ఆయన్ని గనక పిలిస్తే మీ చర్చి ఏదో అనండి మీరు కూడా. కాదు కాదు కాదు, ఆయన చాలా ఫేమస్ పాస్టర్ గారు, ఆయన గలక పిలిచి ఆయన కూడా ఈ పనిలో మీరు వాడుకుంటే మీ చర్చి కూడా చాలా ఫేమస్ అయిపోద్ది గారు అన్నారు. నేను మారు మాట మాట్లాడుకుంటే ఏమన్నానో తెలుసా? ఆ మందిర డెడికేషన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉండాలి, రెండవది నా నాయకుడు మాత్రమే అయి ఉండాలి. ఎందుకు? మేము పరదాల కింద ఆరాధన చేసేటప్పుడు ఎవరు వచ్చారు? ఏ సెలబ్రిటీ వచ్చాడు? తినటానికి తిండి లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏ సెలబ్రిటీ వచ్చాడు? కనీసం ఉండటానికి ఇల్లు లేక అద్దింటిలో బ్రతుకుతున్నప్పుడు మా ప్రక్కన నిలవబడింది ఎవరు? కష్టస్థితిలో అయ్యి నిలవబడితే మేము ఆశీర్వదించబడిన తర్వాత ఇంకొకరిని తీసుకురావటం అంతకు మించిన కృతజ్ఞతాహీనత మరొకటి లేదు. ఆ డెడికేషన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యేసుక్రీస్తు వారు అయి ఉండాలి, రెండవది మా నాయకులే అయి ఉండాలని అయ్యగారిని తప్ప రెండో వ్యక్తిని పొరపాటును పిలవాల. మీరు అట్ట చూస్తున్నారమ్మా? ఎవరినో పిలిచినట్టు ఏమా సుమా సిస్టర్ ఎవరినో పిలిచినట్టు గుర్తుందా? ఆ చెల్లి అట్ట చూస్తున్నారంటే అసలు అప్పుడు మీరు నాకే తెలియదు అన్న, అప్పుడు తెలియదు. అబ్బా ఆయన చాలా విరివిగా అద్భుతంగా వాడబడుతున్నాడు, అందరికీ తెలిసిపోద్ది మీ చర్చ అన్నాడు. మా నాయకుల చేతుల మీదుగానే నడిపించాం. ఈరోజు దేవుని కృప, ఆ దేన పరిచర్య ప్రపంచానికి తెలిసేటట్లుగా దేవుడు కృప చూపించాడు. విన్నారా? కష్టస్థితిలో ఎప్పుడు ఒనేసిఫర్ ప్రక్కన నిలవబడ్డాడు. ఎప్పుడు అమ్మా అయ్యా, ఒకవేళ మీరు మన సంఘానికి వస్తుంటే లేదు వేరే చోటకు వెళ్తుంటే ఆ సంఘంలో సేవకులకు ప్రాణం పెట్టేవారిగా ఉండండి. కష్టంలో, నష్టంలో, మేలులో, కీడులో ప్రతి క్షణం వారిని పరామర్శించేవారిగా ఉండండి. అలా మీరు బ్రతకగలిగితే దేవుని కనికరం మీ ఇంటి మీదకి దిగి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరోసారి ఆ మాట చూడండి, తిమోతేయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నాతో కలిసి. ప్రభువు ఒనేసిఫర్ ఇంటి యందు, ప్రభువు ఒనేసిఫర్ ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. ఎందుకు ఆ మాట అన్నారు? చరిత్రకారులు ఏం చెప్తారంటే, పౌలు వారు ఆ రోమా చెరసాల్లో ఉన్నప్పుడు పదే పదే వెళ్ళటానికి, పరామర్శించడానికి వెళ్తూ వస్తూ ఉంటే ఇది నీరో చక్రవర్తికి తెలిసి అపోస్తులైన పౌలు కంటే ముందుగానే ఒనేసిఫర్ని చంపేశారట. ఓ రకంగా ఆ ఇంటిలో మగదిక్కు, అంతకాలం కుటుంబాన్ని పోషించిన ఆ తండ్రిని కోల్పోయారు. ఎప్పుడైతే ఒనేసిఫర్ చంపబడ్డాడో, ఆ ఇల్లు అనాథైపోయిందో, ఆ ఇంటిని గురించి చెప్తాడు. ఇంతకాలం ఒనేసిఫర్ ఆ ఇంటి బాధ్యతలు తీసుకున్నాడేమో, ఇక మీదట ఈ ఇంటి బాధ్యతలు దేవుడే తీసుకుంటాడు. ఈ ఇంటి మీద దేవుడు కనికరం చూపిస్తాడు. ఈ మాట చెప్పి ఇక నేను ముందుకెళ్తాను. బిడ్డలారా, దేవుని కొరకు ఒక చిన్న పని చేస్తే దేవుడు అది మనసులో ఉంచుకొని మన పిల్లల పట్ల దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. ప్రభు కొరకు మనం పడిన ప్రయాసం ఎప్పటికీ ఎన్నటికీ ఏ దినాన వ్యర్థం కాదు. ఓ చిన్న పని చేస్తే దాన్ని దేవుడు మనసులో ఉంచుకొని పిల్లలకు దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. రైట్. ఒనేసిఫర్ ఇంటి యందు దేవుడు కనికరము చూపునుగాక. దేవుని కనికరం మన మీదకి దిగొస్తే మన బ్రతుకులు ఏం జరిగిద్ది? ఒక 5 విషయాలు టక చెప్పుకుంటూ వెళ్తాను. చూడండి, అపోస్తులైన పౌలు వారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 1వ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతాను. నేను చదువుతూ ఉండగా నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. 25. కన్యకల విషయమై
ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై. చాలు, నాతో కలిసి చెప్పండి. నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై. నా వైపు చూడండి, మీరే నాకు దీనికి సమాధానం చెప్పాలి. ఒక వ్యక్తి మీదకి దేవుని కనికరం దిగొస్తే కనికరం పొందుకున్నవాడు ఎలా మారతాడు? ఇక్కడ రాసింది కదండి. ఎలా మారతాడు? నమ్మకమైన వాడిగా మారతాడు. ఒక ఇంటి మీదకి దేవుని కనికరం దిగొస్తే ఆ ఇంట్లో ఉన్న భార్య నమ్మకమైన భార్యగా బ్రతుకుతుంది. ఒక ఇంటి మీదకి దేవుని కనికరం దిగొస్తే ఆ ఇంటిలో ఉన్న యజమానుడు నమ్మకమైన భర్తగా బ్రతుకుతాడు. ఒక ఇంటి మీదకి దేవుని కనికరం దిగొస్తే ఆ ఇంటిలో ఉన్న యవన బిడ్డలు, కుమార్తె నమ్మకమైన కూతురుగా, నమ్మకమైన కుమారుడిగా. ఒక ఇంటి మీదకి దేవుని కనికరం దిగొస్తే ఆ ఇంట్లో బ్రతుకుతున్న ప్రతి ప్రజ నమ్మకమైన వారిగా బ్రతుకుతారు. నమ్మకత్వం ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? మీరందరూ ఎరిగిన మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయట. ఏ ఇంటిలో నమ్మకస్తులు ఉంటారో, ఏ సంఘంలో నమ్మకస్తులు ఉంటారో, ఏ వ్యాపారంలో నమ్మకస్తులు ఉంటారో, ఏ సేవలో సేవకుడు నమ్మకస్తుడిగా ఉంటాడో, నమ్మకమైన వాని తల మీద దీవెనలు మెండుగా కొమ్మరిస్తాడు. నా ప్రభు బిడ్డలారా, నీ పిల్లలు నమ్మకమైన పిల్లలుగా బ్రతకాలన్నా, నీ భర్త ఓ నమ్మకమైన భర్తగా ఉండాలన్నా, నీ ఇంట్లో బ్రతుకుతున్న వ్యక్తులు నమ్మకమైన వాళ్ళుగా జీవించాలన్నా, మన మీదకి దేవుని కనికరం ఒక్కటి దిగొస్తే ఇంటెల్లపాది నమ్మకంగా బ్రతికే కృపదేవుడిస్తాడు. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మన చర్చికి వచ్చి ఒక ఇంటికి వెళ్ళాం. ఆ ఇంట్లో ప్రార్థన చేసిన తోటని వెంటనే చెల్లింది, అన్నయ్య కొంచెం వెళ్ళి ఇంటికి కూడా వెళ్ళి ప్రార్థన చేద్దాం అన్నయ్య. అన్యురాలు అన్నయ్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. అన్నయ్య ఏమైందమ్మా? వాళ్ళ బాబు భయంకరమైన విశ్వాస ఘాతకం చేశాడు, ఆ విధవరాలు ఏడుస్తుంది, కొంచెం ఆదరించడానికి వెళ్దాం రండి అని అన్నారు. ఆ రోజుల్లో ఖాళీగా ఉండటాన్ని బట్టి ప్రక్కమిటి ఇంటికి వెళ్ళాం. విధవరాలు, ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు చిన్న వయసులో తాను కూడా భర్తను కోల్పోయి భర్త బ్రతికుండగానే విధవరాలు అయిపోయింది. చిన్న అమ్మాయి, ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు. ఏమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్కడే కొడుకయ్యా, ఇద్దరు కూతుర్లయ్యా. ఒకరోజు మా కొడుకుని పిలిచి, రే నాన్న, మీ నాన్నడి తిరిగి లేడు, మేము ముగ్గురు ఆడవాళ్ళం కలిసి మేము కష్టపడి నిన్ను చదివిస్తాం. అంట్లే తవ్వుతామో, భాషాలే తవ్వుతామో, బట్టలే ఉతుకుతామో, కూలీనాలి చేస్తామో, నీ కోసం ఎంతైనా కష్టపడతాం. నువ్వు కష్టపడి చదువుకున్నా. కార్పొరేట్ స్కూల్లో 10th క్లాస్ చదివి ఇచ్చారట. బొటాబొట్టి మార్కులతో పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్ కూడా కుకట్పల్లి ఆ ప్రాంతంలో పేరుగాంచిన ఓ కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేశారు. తల్లిదండ్రులు, తండ్రి లేడు కదా, తల్లి పదే పదే చెప్తూ ఉండేది, రే అక్క విధవరాలురా, విధవరాలు కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసి నీకు ఫీజు కడుతుంది. చిన్నక్క నేను ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పనిచేసి నీకు ఫీజు కడుతున్నావు, కష్టపడి చదువుకోనన్నా, మా కష్టాధ్యతం వ్యర్థం చేయొద్దు నాన్న, రోజు ఏడుస్తావు చెప్తూ ఉండేదట. వీడేం చెప్పేవాడు తెలుసా? మమ్మీ ఒక్క 5 సంవత్సరాలు ఓర్చుకోండి మమ్మీ, మమ్మీ ఒక్క 5 సంవత్సరాలు ఓర్చుకోండి మమ్మీ, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ పూర్తి చేస్తా, మంచి ఉద్యోగం సంపాదిస్తా, మీ ఇద్దరిని మీ ముగ్గురిని హైదరాబాద్లో కారులో తిప్పుతాను మమ్మీ, కారులో తిప్పుతాను మమ్మీ. ఈ పిచ్చి తల్లి వాడి మాటలు నమ్మి ఇక పగటి కళ్ళకి అంటాం స్టార్ట్ చేసిందట. ఏ కళ్ళలో ఏముంది ఆ కళ్ళలో చెప్పండి? అదిగో చూశారు, తిరిగాడు మనోడు, తిరిగేశాడు. కారులో తిరిగినట్లుగా ఊహించుకుంటుంది తల్లి, ఈ పిచ్చి తల్లి. వాడు ప్రయోజకుడు అవుతాడు. ఒక్క 6 సంవత్సరాలు ఓపిక పడితే వాడు ఇంజనీర్ అవుతాడట, వాడు కారు కొంటాడట, మమ్మల్ని కారులో తిప్పుతాడట అని ఆ పిచ్చి తల్లి పగటి కళలకు అంటా ఉంది. ఏం జరిగిందో తెలుసా? వాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందట. ఈ విధవరాలు రిసీవ్ చేసుకుంది. పోలీస్ ఆయన అంటాడట, అమ్మా నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రా. అయ్యా నేను పోలీస్ స్టేషన్కి ఎందుకయ్యా? నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కిందాని కాదే, నేనెందుకయ్యా?
నీ కొడుకు చేసిన విశ్వాసఘాతకానికి నా కొడుకు ఏం చేశాడయ్యా, ఏం చేశాడో వచ్చిన తర్వాత తెలుస్తుందిరా. ఆవురావురమంటూ ఈ పేద వెధవరాలు అక్కడికి వెళ్ళింది. కొడుకు అక్కడ కనపడ్డాడు. ఆ కొడుకు ప్రక్కనే మరొక అమ్మాయి కనపడింది. పోలీస్ అయిన అన్నాడట, ఇదిగో వీడికి ఈ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయి. వివాహం చేయనంటావా, పోలీస్ స్టేషన్లో వేస్తాం. అయ్యా వాడి వయసు ఎంత అయ్యా, వయసు చూస్తే 17-18 సంవత్సరాలు. ఎంత చిన్నపిల్లోడికి పెండ్లేంటయ్యా, వాడు చిన్నపిల్లోడా? ఇంకొక 6 నెలలు గడిస్తే వాడు తండ్రి అవుతాడు. ఇక వివరాలు నేను చెప్పను. ఇంకొక 6 నెలలు గడిస్తే వాడు తండ్రి అవుతాడు. వాడు చిన్నపిల్లోడా? వాడు చేసిన చేష్టల చిన్న చేష్టల. గడగడ గడగడ వణుకుతూ ఆ తల్లి నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఏం చెప్పిందో తెలుసా? కన్న కొడుకు ఎంత విశ్వాసఘాతకం చేస్తాడయ్యా, ఎంత నమ్మక ద్రోహం చేస్తాడయ్యా. ఈ నమ్మక ద్రోహాన్ని ఎవరితో నేను చెప్పుకోగలనయ్యా? విధవరాలనేది కూడా చూడకుండా, అక్క విధవరాలైందన్నది కూడా చూడకుండా ఎంత నమ్మక ద్రోహం చేస్తాడా? ఈ నమ్మక ద్రోహాన్ని ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కావట్లా. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులారా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. మీ గృహాలలో నుండి ఇలాంటి నమ్మక ద్రోహులు బయలుదేరి రాకుందురుగాక. మన గృహాలలో నుండి ఎలాంటి నమ్మక ద్రోహులు రాకుండానట్లుగా ఈ ఉదయకాలం, క్షమించండి, ఈ మధ్యాహ్న కాలం నా దేవుని కనికరం ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు కుమ్మరించునుగాక. దేవుని కనికరం ఒక్కొక్క బిడ్డ మీద కుమ్మరించునుగాక. అక్కడ దాకా ఎందుకండి, మీరు హైదరాబాద్ దాకా వెళ్తారా? మీ మదనపల్లిలోనే ఆ మధ్య ఒకటి జరిగింది తెలుసా? రిటైర్డ్ టీచర్ తిరుపతిలో ఒక అబ్బాయిని చూసి 70 లక్షల రూపాయలు కట్నం ఇస్తానని చెప్పి కూతురికి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? నిద్రపోతున్న తండ్రిని రాత్రికి రాత్రి చంపేసింది మదనపల్లిలో. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది. బందిపోటు దొంగలు వచ్చి మా నాన్న చంపారు, నా చేతులు కట్టారు అంది. పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా నమ్మరు కదా. అబద్ధం ఆడకుండా చెప్పు, అబద్ధం ఆడకుండా చెప్పు. ఈ అమ్మాయిని గదమాయిస్తే ఏముందో తెలుసా? దౌర్భాగ్యం, నా తండ్రి నా మీద అత్యాచారం చేయబోతుంటే నా కన్యత్వాన్ని కాపాడుకోవటానికి మా నాన్నను చంపా. వీడి తండ్రా? కూతురు అన్నమాట. వీడి తండ్రా? కన్న కూతురు మీద అఘాయిత్యం చేయబోయాడు. వీడి తండ్రా? ఇలాంటి తండ్రి బ్రతికితే ఎంత, చస్తే ఎంతనని నా తండ్రి నేనే చంపా. మీరు అన్నట్లుగా అనలేదు పోలీసు వాళ్ళు. మనమంతా ఆవలిస్తే పేగులు లెక్క పెడతాం, వాళ్ళు ఆవలించకుండానే పేగులు లెక్క పెడతారు. ఏం నమ్మలా? ఇంట్రాగేషన్ చేస్తే చివరికి తేలింది ఏంటో తెలుసా? ఇది తిరుగుబోతుందై 2-3తో విచ్చలవిడిగా తిరుగుతుందట. వివాహం చేసుకుంటే ఒక్కడికే పరిమితం అయిపోతానని చెప్పి తన స్వేచ్ఛగా భంగం కలుగుతుందని, తను స్వేచ్ఛగా బ్రతకాలంటే తండ్రి ఉండకూడదని కన్న తండ్రిని కన్న కూతురు చంపేసిందండి. ఈ దినాలు ఎలాంటి దినాలు తెలుసా? నమ్మక ద్రోహం జరుగుతున్న దినాలు. ఓ దైవజనునిగా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ గర్భంలో నుండి బయలుదేరే ప్రతి వంశ వృక్షం నమ్మకమైన వారిగా బ్రతుకుదురుగాక. నమ్మకమైన వారిగా మన ఇంటిలో నుంచి వారు బయలుదేరుదురుగాక. ఆ నమ్మకత్వం మన ఇంటిలో ఉంటే చెప్పండి, నమ్మకమైన వానికి దీవెనలు. కీర్తనలో స్థలంలో అంటాడు, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకమైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను అంటాడు. మీకు తెలుసా, ఈ మధ్యాహ్నం కూడా నా దేవుడు వెతుకుతున్నాడు. సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చున్న బిడ్డ మొదలుకొని ఆ చివర కూర్చున్న మరిపేడ బంగ్లా తమ్ముడు వరకు, ఆ చివర కూర్చున్న తమ్ముడు వరకు వీళ్ళలో నమ్మకంగా బ్రతికేది ఎవరు? నమ్మకంగా బ్రతికేది ఎవరు? మందిరానికి వచ్చినప్పుడు మగబిడ్డలతో తప్పుగా ప్రవర్తించకుండా నమ్మకంగా బ్రతికే పిల్లలు ఎవరు? మందిరానికి వచ్చిన ఆడపిల్లలతో చెడుగా ప్రవర్తించకుండా నమ్మకంగా బ్రతికే పిల్లలు ఎవరు? పవిత్రతను కాపాడుకుంటూ నమ్మకంగా బ్రతికే పిల్లలు ఎవరు? ఆత్మీయ జీవితాన్ని నమ్మకంగా కాపాడుకునే పిల్లలు ఎవరని ఈ మధ్యాహ్నం దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు వెతికేటప్పుడు ఆ నమ్మకత్వం నీలో కనపడితే నువ్వు పక్కా పల్లెటూరులో పుట్టిన దానివైనా,
పక్కా పల్లెటూరులో పుట్టిన వాడివైనా పల్లెటూరు నుంచి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. గట్టిగా చెప్దాం ఆమేనని. నంబర్ 1, దేవుని కనికరం మన మీదకి దిగొస్తే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నమ్మకమైన వారిగా బ్రతుకుతారు. కనికరం మనకు నమ్మకత్వాన్ని ఇస్తుంది. నంబర్ 1 చెప్పండి, నమ్మకత్వం. చెప్పండి, నమ్మకత్వం. నంబర్ 2 కాపరత్వం. చూడండి ఆ మాట. తొమ్మిదో అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనం. 9:36 నేను చదువుతాను, చూడండి. మత్తయి సువార్త ఇదే మాట మార్కు సువార్తలో కూడా ఉంటుంది. 9:36 నాతో కలిసి. ఆయన సమూహములను చూసి నాతో కలిసి, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. సరే, వీటి వివరణ అంతా చెప్పడానికి క్లుప్తంగా ఒక మాటలో చెప్తాను. దేవుని కనికరం నీ మీదకు దిగొస్తే నమ్మకమైన కాపరులు. నంబర్ 1 నమ్మకత్వం అని చెప్పే కదా. రెండవది కాపరత్వం. నమ్మకమైన కాపరులను దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఇక్కడ గొర్రెలు చెదిరిపోయాయట. ఎందుకు చెదిరిపోయాయి? మార్కు సువార్తలో కూడా ఉంటుంది, కాపరి వలన విసిగిపోయి. దైవజనమా, ఈరోజు నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఎంత ప్రార్థన చేయాలో, రెండవది సరి అయిన కాపరి దొరకకుండా కొన్ని సంఘాలు చెదిరిపోయాయి. మీకు తెలుసా? చాలామంది విశ్వాసులు చెదిరిపోయారు. ఏ సంఘానికి వెళ్ళాలో అర్థం కాక, ఏ సంఘంలో కట్టబడాలో అర్థం కాక. మీకు తెలుసా, మదనపల్లిలో కూడా చాలా గొర్రెలు చెదిరిపోయాయి. ఈ చెదిరిపోయిన గొర్రెలన్నీ వేటి కొరకు ఎదురు చూస్తున్నారు తెలుసా? మంచి కాపరి ఎవరా, చక్కగా సంఘాన్ని పోషించే కాపరి ఎవరా, సంఘాన్ని చక్కగా కాపాడే కాపరి ఎవరని ఓ నమ్మకమైన కాపరి కొరకు పట్టణం కాదు, చెదిరిపోయిన గొర్రెలన్నీ దేశాల్లో ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎందుకు వీళ్ళు చెదిరిపోతున్నారంటే, కొన్ని సంఘాలకు వెళ్తే చాలామంది పాస్టర్ గారు నోరు తెరిస్తే చాలు, కానుక తీసుకురండి. జలగకు 2 కూతుర్లు ఉన్నారట. ఎంతమంది? పెద్దాని పేరు చెప్పండి, రెండవ దాని పేరు ఇంకొంచెం పేరు మార్చవచ్చు కదా. పెద్దదాని పేరు ఇమ్ము, చిన్నదాని పేరు ఇమ్ము. నోరు తెరిస్తే అక్కడ చర్చి కడుతున్నాం ఇయ్యండి, అక్కడ స్థలం కొంటున్నాం ఇయ్యండి, పలానా చోట ఫ్లాట్ కొంటున్నాం ఇయ్యండి, ఇదిగో మీరు ఇస్తే పలానా చోట మీ పేరు రాయిస్తామని. ఓ రకంగా చెప్పాలంటే మా పాస్టర్ గారుల మీద జలగాత్మ దిగింది. ఈ ఆత్మ నాకు తెలిసి ఈ భూమి మీద ఉన్న ప్రస్తుత కాపరుల్లో ఆ జలగాత్మ లేని ఏకైక దైవజనుడు మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు. అట్లాగని అన్నయ్య మీ మీద ఉందా అని అనకండి. వారి కుమారుని కాబట్టి నా మీద కూడా లేదు, దైవజనరాలి మీద కూడా అంతకంటే లేదు. నోరు తెరిస్తే ఇమ్ము. సరే, విన్నారా? కొన్ని చర్చెస్లో విచిత్రం ఏంటో తెలుసా? గొడవలు, స్థానిక సంఘాలలో గొడవలు. మీకు తెలుసా, ఒక స్థలంలో మాంసం మొక్క దగ్గర గొడవై సంఘం 3 ముక్కలు అయిపోయిందంట. ఎట్లా? వడ్డించేటప్పుడు వాడు వడ్డించుకుంటా అట్లా వడ్డించే పరంపరలో వీడికి 3 ముక్కలే వేసాడట. 3 ముక్కలే వేసాడట. ఈ 3 ముక్కలు వేసినోడు ఏదో కళ్ళు మూసుకొని ఒక మొద్ద ధనాదని లేచిపోదామని కూర్చోలా. ఈడు 3 ముక్కలు లెక్కేసి ఎదుటోడు ముక్కలు లెక్కేసాడంట. ఆడి 9.
ఇటు పక్కోడిది 7, ఇటు పక్కోడిది 11, ఈడికి 11, వాడికి 7, ఈడికి 9. 3 ముక్కల దగ్గర గొడవపడి అసలు ఈ సంఘంలో నాకు గౌరవం ఎక్కడా, ఈ సంఘంలో నాకు విలువ ఎక్కడా, ఈ సంఘంలో నాకు స్థానం ఎక్కడా, అసలు ఈ చర్చ్ అంతట్లో సీనియర్ మోస్ట్ అనువే. ఈ సంఘం అంతట్లో సీనియర్ మోస్ట్ నేనే. ఇక్కడ చర్చి స్టార్ట్ చేసినప్పుడు నేను పునాది, నేను మూల స్తంభం లాంటివాడిని. అలాంటిది సంఘంలో నాకు విలువ ఎక్కడని మొత్తానికి గొడవ స్టార్ట్ చేశాడంట. నాకెందుకు 3 ముక్కలో తెలుసా? మా కులం 3, ఈ చర్చిలో అంతా 2 వాళ్ళకే విలువ, లేకపోతే 4 వాళ్ళకి విలువ, 3 వాళ్ళకి విలువ. 2, 3 ఏంటో నన్ను అడగొద్దు. ఈ సంఘంలో విలువ ఎక్కడుంది అని చెప్పి 3 వాళ్ళందరూ ఒక గుంపు తీసుకెళ్ళాడట. 2 వాళ్ళందరూ ఒక గుంపు అయ్యారట. ఈ 2 కానోళ్ళు ఇంకో గుంపు అయిపోయారట. మాంసం ముక్క దగ్గర సంఘాలు ఎన్ని అయిపోయినాయి బిడ్లరా? కొంచెం అనుభవం కలిగిన సేవకుడిగా చెప్తున్నాను, పెద్ద అనుభవం కాదు కానీ ఒక అనుభవం కలిగిన సేవకుడిగా చెప్తున్నాను. విశ్వాసులు ఉన్నారే, సోమవారం నుంచి శనివారం వరకు కుటుంబ బరువు బాధ్యతలతో విసిగిపోయారు. ఓ భార్య భర్త వలన విసిగిపోయి నెమ్మది కొరకు ఆదివారం మందిరానికి వస్తుంది. ఓ భర్త భార్య వలన విసిగిపోయి నెమ్మది కొరకు మందిరానికి వస్తాడు. ఉద్యోగ వ్యాపార స్థలాల్లో ఎన్నో టెన్షన్లు అనుభవించి, ఉద్యోగ వ్యాపారాల్లో ఎన్నో మానసిక కృంగుదలు అనుభవించి ఆదివారం మందిరానికి ఎందుకు వస్తారో తెలుసా? సమాధానం పొందుకోవాలని, నెమ్మది పొందుకోవాలని, ఆదరణ పొందుకోవాలని, సంతోషం పొందుకోవాలని ప్రజలు గంపెడాశతో ఆదివారం మందిరానికి వస్తారు. నేనంట సమాధానాన్ని వెతుకుతూ ప్రజలు మందిరానికి వస్తే ఆ మందిరమే అసమాధానంతో ఉంటే ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఇంకా నా మాట మీకు అర్థమైందా? సమాధానం పంచాల్సిన మందిరాలే, ఆదరణ పంచాల్సిన మందిరాలే, ప్రేమాప్యాయత పంచాల్సిన మందిరాలే వివాదాలతో ఉంటే ప్రజలు ఇంకెక్కడికి వెళ్ళి సమాధానాన్ని పొందుకుంటారు? ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ప్రజలకు ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఆ ఒక్కటి దొరికితే వారి పిల్లలు మందిరంలో పచ్చని ఒలివ మొక్కలుగా ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. కొంతమందికి ఉండే ఆ దౌర్భాగ్యపు ఆలోచన ఏంటో తెలుసా? ఎవరైనా పాత విశ్వాసులు పోయారు అనుకోండి, చర్చిలో నుంచి పాత విశ్వాసులు పోయారు అనుకోండి, కొంతమంది పాస్టర్ గారుల డైలాగ్ ఏంటో తెలుసా? పాత నీరు పోవాలా, ఏదో అనండి. పాత నీరు పోతే ఒక్కడ పోతే 100 మంది వస్తారా? ఎక్కడి నుంచి వస్తారయ్యా? మా వాళ్ళ డైలాగ్ ఒకటి, పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. నేనంట పాత నీరు పోకూడదు, నిలవ ఉండాలి, క్రొత్త నీరు రావాలి. ఇది మహాసముద్రంగా మారాలి, ఇది మహాసముద్రంగా మారాలి. దేవుడు మనకు అప్పగించిన ఆత్మలో ఒక్కరిని కూడా మనం పోగొట్టుకోకూడదు. ఆ వ్యక్తిని కాపాడుకోవటానికి అవసరమైతే కాపరి పౌలు గారు అంటాడు కదా, ఎక్కువ మందిని సంపాదించుకోవటానికి నన్ను నేనే దాసుడిగా చేసుకున్నాను అంటాడు. ఒకసారి చెప్పండి ఆ మాట. ఏమన్నాడు? దాని ముందు మాట, ఎక్కువ మందిని సంపాదించుకోవటానికి. సౌండ్ సిస్టమ్ బెదరు పోయిన ఆదివారం రాలేదు, కనపడలేదు అన్న, రాలేదన్నా అని ప్రశాంత్ అన్న మీకు ఎవరైనా చెప్పారనుకోండి, మీరు అట్లా చెప్పరు, మీరు చాలా నెమ్మది పరులు. నేను చూసిన పాస్టర్ గారి పిల్లల్లో మీ అంత దీనత్వం, విధేయత మన సువర్ణక్క కూడా చెప్పాను, మీరు కావాలంటే ఫోన్ చేసి అడగండి. అంత దీనత్వం, ఎంత వెతికినా గర్వం లేశమైనా కనపడదు. ఒక్కళ్ళు కూడా ఆమె ఏం చెప్పలేదే, మీకేదో కనపడినట్టు ఉంది. అసలు ఇంత కూడా నేను నాయన గారితో కూడా మన మధ్య మాట్లాడుతూ ఏదో సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది. కొంతమంది పాస్టర్ గారి పిల్లలు చాలా గర్వంగా ఉంటారు. ఎట్లా ఫీల్ అవుతారో తెలుసా? జస్ట్ అరైవ్డ్ ఫ్రమ్ యుఎస్ఏ అన్నట్టు. అప్పుడే అమెరికా నుంచి వచ్చిన మనుషులుగా చాలా ఏమంటారు, ఏమండి ఏదో అన్నారు కదా, చెప్పండి. సరే, ఏదో అంజానా కొడతారు.
మా తెలంగాణ భాషలో చెప్పాలంటే అంజానా కొడతారు, అంటే స్టైల్ కొడతారు. నేను మదనపల్లి వచ్చిన మొట్టమొదటి దినాన డేవిడ్ అన్నతో మాట్లాడిన మాట, డేవిడ్ అన్న నేను మాట్లాడుకున్న మాట. అఫ్కోర్స్ ప్రతి వ్యక్తిలో కొన్ని లోపాలు ఉంటాయి. నేనున్నాను, మీరు నన్ను దూరం నుంచి చూస్తున్నారు కాబట్టి అమ్మో జెర్మియా పాస్టర్ గారు అయ్యో అని అంటారు. నా బలహీనతలు ఏంటో అమ్మగారిని అడగండి చెప్తుంది. అంటే ఇప్పటి నుంచి ఏ బలహీనతలు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పనిచేశారు కాక మీకు దేవుని కృప. సరే చూడండి, దేవుని కృప రైట్. అన్నయ్య ప్రశాంత్ అన్నయ్య మొన్నటిదాకా సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చున్న అబ్బాయి ఇప్పుడు రావట్లేదు అన్నయ్య అని అంటే, రాకపోతే రాకపోనే ఆడిపోతే 10 మందిని దేవుడు తీసుకొస్తాడు. ఆమెన్ అన్నారో కొడతా. ఆడెందుకు పోవాలా? యేసయ్య అంటారు కదా, నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వడు అపహరించడు. ఎప్పుడు కాపరి గుండెల్లో ఉండాల్సిన మనసు ఏంటో తెలుసా? బ్రతికినా చనిపోయినా మనం కలిసి ఉండాలి. బా, మీకు అర్థం కాలేదు ఈ మాట? బ్రతికినా చనిపోయినా ఎట్లా ఉండాలి? చచ్చిపోయిన తర్వాత ఎట్లా కలిసి ఉంటాం? సమాధుల తోట దగ్గర. పరలోకంలో సార్, పరలోకంలో కాపరి ఎప్పుడు అలా ప్రజలను ప్రేమించాలి. నాకు అప్పగించిన ఆత్మలో ఒక్కరిని కూడా పోగొట్టుకోకూడదు. వారి పిల్లల పిల్లలు అలాంటి ప్రేమ కలిగిన కాపరుల కొరకు ప్రపంచం ఎదురు చూస్తుంది. ఆ కాపరి ఎలా ఉంటాడో పేతురు మాట్లాడుతూ యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం అక్కడ చాలా ఉన్నాయి, 15-16 వచనాలు. చదువమ్మ పెద్దగా. నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పెను. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ మంచి కాపరత్వంలో ఉన్న నడిపింపు 2. నంబర్ 1 మేపుట, నంబర్ 2 కాయుట. చెప్పండి, మేపుట, కాయుట. దేవుని కృప. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి మన ఆత్మీయ తండ్రి ఆదివారం సంఘాన్ని కానీ వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు చక్కటి ఆరోగ్యకరమైన మేతతో ప్రజలను పోషించే కృప దేవుడు అనుగ్రహించాడు. నేను చూస్తూ ఉంటాను ఆదివారం దైవ సేవకులు ఇచ్చే వర్తమానం. ప్రతి ఆదివారం మన మందిరం ఒక పచ్చిక బయలులో దేవుడు గొర్రె పిల్లలుగా ఉన్న మనలను కూర్చోబెడుతున్నాడు. ఓ కాపరి బాధ్యత ఏంటి? ఏదో శనివారం ప్రిపేర్ అయ్యి అడావిడిగా ఒక అర్ధగంట, ఒక గంట సేపు ప్రసంగం చేద్దాం కాదు. కాపరి ఏం చేయాలో తెలుసా? దైవజనులు దక్షిణ కొరియా దేశంలో సేవ చేసిన గొప్ప సేవకులు పాల్ యాంగిచో గారు ఆదివారం ప్రసంగం అయిపోయి ప్రసంగ వేదిక దిగేటప్పుడే హృదయంలో ప్రార్థన చేస్తాడట, దేవా వచ్చే ఆదివారం ఏ ప్రసంగం చేయాలి, ఏ వాక్యం చేత సంఘాన్ని మేపాలి, ఏ వాక్యం చేత సంఘాన్ని పోషించాలి, ఎవరు ఏ బలహీనతలతో వస్తున్నారో దేవా, ఏ వాక్యం ఎవరిని ఆదరించాలో, ఏ వాక్యం ఎవరిని దిద్దుబాటు చేయాలో, ఎవరు ఏ స్థితిలో వస్తున్నారో ఆత్మలెరిగిన పరిస్థితులు ఎరిగిన నాతో మాట్లాడయ్యా, ఏ వాక్యం ద్వారా మాట్లాడమా. ఆదివారం ప్రసంగం అయిపోయి ప్రసంగ వేదిక దిగి వెళ్ళేటప్పుడే వచ్చే ఆదివారం కొరకు ప్రార్థిస్తాడట. 6 రోజుల పాటు ఏం మాట్లాడాలి ఏడ్చి ఆ ప్రసవ వేదనల మధ్యలో పొందుకున్న వర్తమానం ఆదివారం దేవుని సన్నిధిలో ఇస్తాడట. ఆయన వర్తమానం వినటానికి ప్రపంచ దేశాల నుంచి ఫ్లైట్లో ప్రజలు మందిరానికి వస్తారట.
ఎక్కడి నుంచి? ప్రపంచ దేశాల నుంచి ఆయన వర్తమానం వినటానికి ఫ్లైట్లో ఆదివారపు ఆరాధనక మందిరానికి వస్తారు. దేవుని కృప, మనల్ని మనం పొగుడుకోవటానికి ఏర్పాటు చేయబడిన సభ కాదు ఇది. వాస్తవం చెప్పుకోకపోవటం కూడా అది ఒక బలహీనత కొంతమందిలో. ఒక గొప్ప వాస్తవం ఏంటో తెలుసా? తెలుగు రాష్ట్రాలు అన్నీ వెతకండి. తెలుగు రాష్ట్రాలలో సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి ప్రజలకు ఆరోగ్యకరమైన మేత పెట్టే కాపరులు ఎవరైనా ఉన్నారంటే వారిలో అగ్రజుడు దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన మన ఆత్మీయ తండ్రి. కలిపి చెరిపేడి బోధ, ప్రజలను తప్పు త్రోవకు తీసుకెళ్లే బోధ, ప్రజల దగ్గర నుంచి ఏదో కోరుకునే బోధ ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు నేను చూడలా. నా జీవితంలో మరిచిపోలేని ఒక అద్భుతమైన ఘటన ఏదో తెలుసా? ఓసారి నేను, దైవ సేవకురాలు, హైదరాబాదులో ఉండే మన విశ్వాసులు సముద్ర తీర ప్రాంతం, సరిగ్గా నడి సముద్రంలో ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు ఏల చెట్ల దెబ్బ అనండి. బాగుందా ఊరి పేరు? బాగుందా ఊరి పేరు? అది కృష్ణానది పాయ ఇట్లా రెండుగా చీరినప్పుడు ఆ పాయ మధ్యలో ఏర్పడింది. ఇటువైపు ఇటువైపు కృష్ణానది చీలిపోతుంది, అటువైపు బంగాళాఖాతం. ఓ రకంగా నది సముద్రం మధ్యలో ఉంది. అక్కడికి పడవ మీద తీసుకెళ్ళాం నాయనగారిని. నా గుండెల్లో భయం, ప్రజలు రాలా. పగటిపూట సాయంత్రం సభకు చాలామంది వచ్చారు, పగటిపూట జనాలు రాలా. ఎంత? ఒక 50 మంది. ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, అది మే నెల. పైన తగరపు సంచులు వేశారు. ఇక పైనుంచి ఎండ. ఇక గమనించండి, విశ్వాసులేం కాస్త కింద కూర్చుంటారు, మేము నిలవబట్టడానికి ఏం వేస్తారు? స్టేజ్ వేస్తారు. ఆ స్టేజ్ మీద నిలవబడితే సూర్యుడు ఎక్కడో లేడు, నెత్తి మీదే ఉన్నట్టున్నాడు. ఆ హల్లెలూయానా? ఒరే తల్లి, చూడండి, ఆ పరదా సంచులు నెత్తి మీద పడి అసలు చెమటలు కక్కుతూ ఉన్నాను. నేను అన్నాను, నాయనా ఏమనుకోవద్దు, ఒక్క అర్ధగంట ప్రసంగం చేయి నాయన, ఎక్కువ మంది రాలేదు కదా, ఒక్క అర్ధగంట ప్రసంగం చేయండి, రాత్రికి ఫుల్ ప్రసంగం చేద్దురుగు నాన్న. అట్లాగేనయ్యా ఆయన ఎక్కారు స్టేజి. 2 గంటల ప్రసంగం చేశాడు. అక్కడ చూసా ఒక కాపరి హృదయం ప్రజలకు మేత పెట్టడానికి ఎట్లా తహతహలాడుతుందో అక్కడ చూసా. 2వ రోజు మీటింగ్ అయింది. మధ్యరాత్రి 11 ఆ ప్రాంతంలో మీటింగ్ అయింది. భోజనం చేసేసరికి 12. ఆ 12 ఆ ప్రాంతంలోకి వెళ్దామన్నారు నాయనగారు. వాళ్ళు అన్నారు, అయ్యా రాత్రిపూట సముద్రంలో ప్రయాణం మంచిది కాదయ్యా, ఇది అసలే అలలు ఎక్కువ వచ్చే టైం అయ్యా అన్నారు. పర్లేదయ్యా, నాకు వేరే చోట మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి అన్నారు. మొత్తానికి నేను రాను అని చెప్పి 20 మంది బట్టే పడవలో 40 మంది కూర్చున్నాం. సరిగ్గా అది అమావాస్య. అంటే అమావాస్య అంటే అదేదో దయ్యం పని చేస్తుందని కాదు, అప్పుడే ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయంట. కొంచెం దూరం మీరు కావాలంటే అడగండి, సముద్రం కొంచెం అట్లా వెళ్ళేసరికి ఆ పడవ ఉయ్యాలూగినట్టు ఊగుతుంది. అయ్యా గుర్తుందా? ఉయ్యాలూగినట్టు ఊగుతుంది. నాయనగారు అన్నారు, నాయనా వెళ్తామా బయటికే? ఎండ అర్ధగంట చెప్పమంటే 2 గంటలు. ఓ మంచి కాపరికి ఉండే కృప, ప్రజలకు చక్కటి మేత వేస్తాడు. మేత ఎక్కడ దొరుకుతుందో గొర్రెలు పరిగెత్తుకుంటూ అక్కడికి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు.
మేత లేని స్థలాల్లో గొర్రెలు ఉండవు, మేత లేని స్థలాల్లో గొర్రెలు ఉండవు. ఎక్కడ సమృద్ధి అయిన మేత దొరుకుతుందో ఆ మేత దొరికే స్థలాలకు ప్రజలు పరుగు పరుగున రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. దేవుని కనికరం మన మీదకి దిగొస్తే నమ్మకమైన కాపరులను దేవుడు మనకిస్తాడు. ఆ కాపరులు ఏం చేస్తారో తెలుసా? మేత మేపిస్తారు. మేత. రెండవది కాపుదల. మరోసారి చెప్పండి, రెండోసారి చెప్పండి. కాపరి ఎప్పుడు మందను జాగ్రత్తగా కాయాలి, మందను జాగ్రత్తగా కాయాలి, మందను జాగ్రత్తగా కాయాలి. ఎప్పుడు ప్రజల గురించి మాట్లాడేటప్పుడు వాడు వస్తే ఎంత, పోతే ఎంత. ఒకడు పోతే 10 మంది వస్తారు, 10 మంది పోతే 100 మంది. ఇక తర్వాత పౌలా నువ్వు మూసుకోవాల్సిందే. 100 మంది వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? దేవుడు మనకిచ్చిన ఆత్మలో ఒక్కరిని కూడా మనం కోల్పోకుండా ఇది రోజు రోజుకు విస్తరించునుగాక. ప్రతి ఆదివారం ప్రారంభ దినాల్లో నేను ఫోన్లో ప్రార్థన చేసేటప్పుడు ఆదివారం ఏ ప్రార్థనతో ప్రారంభిస్తానో తెలుసా? దేవా, ఈరోజు నూతనాత్మల మందిరానికి వస్తున్నారు, వచ్చే ప్రతి నూతనాత్మ సంఘంలో స్థిరపడాలి. వారు స్థిరపడటమే కాదు, వారి పిల్లలు స్థిరపడాలి. వారి పిల్లలే కాదయ్యా, వారి పిల్లల పిల్లలు, వారి పిల్లల పిల్లలు, వారి పిల్లల పిల్లలు స్థిరపడాలయ్యా. ఇది మహాసముద్రంగా మారాలయ్యా. ఇచ్చిన ఆత్మలో ఒక్కరిని కూడా నేను కోల్పోకూడదయ్యా అని ప్రార్థన చేసేవాడిని. ఆదివారం చెప్తా కూడా ఏమని చెప్పేవాడిని తెలుసా? పౌలా, నీ పెళ్ళి నేనే చేయాలి. నీ పెళ్ళి కాదు, చర్చిలో నీ పెళ్ళి నేనే చేయాలి. అరే నీ పెళ్ళి కాదురా తమ్ముడా, ఆ చర్చిలో పౌలుంటే పౌలా నీ పెళ్ళి నేనే చేయాలి, నీ కొడుకు పెళ్ళి నేనే చేయాలి. ఆ తర్వాత ఎవరు? నీ మనవడి పెళ్ళి నేనే చేయాలి, నీ మనవడి పెళ్ళి నేనే చేయాలి. మేము కోరుకునేది ఏంటో తెలుసా? నిజమే, దేవుడు మనకు అప్పగించిన ఆత్మలను దివారాత్రులు కాపాడుకునే కాపరులుగా ఉండాలి. ఈ మాట చెప్పి, ఈ మాట కొంచెం అతిశయంతో చెప్తే దేవుడు నన్ను క్షమించుగాక, క్షమించుగాక. నేను చెప్పబోయే మాట అతిశయంతో చెప్పట్లా. ఒకవేళ అతిశయంగా చెప్తే దేవుడు నన్ను క్షమించుగాక. యేసయ్య అందరికీ దొరుకుతాడు, యేసయ్య అందరికీ దొరుకుతాడు, యేసయ్య అందరికీ దొరుకుతాడు. మంచి కాపరి కొందరికే దొరుకుతాడు. ఆ కొందరిలో మీరుండే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు. ఈ మదనపల్లి పరిచర్యను ప్రేమించి మంచి కాపరిని తన కనికరం ద్వారా మీరు పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అందరికీ దొరుకుతారు. హల్లెలూయా. పెద్దగా హల్లెలూయా. యేసయ్య మంచి కాపరి. ఒకవేళ ఇది అతిశయమైతే దేవుడు నన్ను క్షమించుగాక. ఒక మంచి కాపరిని దేవుడు మనకిచ్చాడు. వెనక నేను చూస్తూ ఉంటే ఒక తల్లి కనపడుతుంది. పార్వతమ్మ మీరేనా? ఒకసారి చెయ్యి పైకి ఎత్తమ్మా. ఇందిరాగాంధీ ఎత్తినట్టు ఎత్తింది చెయ్యి. మీరే అయ్యా? హైదరాబాదులోనయ్యా. ఆ తల్లి మన చర్చికి వచ్చేది. అనంతపురం ఎక్కడో. అక్కడున్నన్ని దినాలు ఒక్కతే నడుచుకుంటూ మందిరానికి వచ్చేది. ఏనాడు సంఘాన్ని వదిలిపెట్టలేదు ఆ బిడ్డ. ఈరోజు చూస్తే నాకు సేవ ప్రారంభంలో వచ్చింది ఆ తల్లి. సేవ ప్రారంభంలో అట్లా కూర్చో తల్లి. ఆ కుటుంబాలను కాపాడుకుంటూ కాపరులుగా, మంచి కాపరులుగా బ్రతికే భాగ్యం దయగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒనేసిఫర్ ఇంటి మీదకి ఏం దిగొచ్చిందట? ఆయన కనికరం దిగొస్తే మన ఇంట్లో ఉన్న వ్యక్తులు నమ్మకత్వం కలిగి, రెండవది నమ్మకమైన కాపరులను కలిగి, మూడవది మరో అద్భుతమైన మాట. చూడండి, నేను త్వరగా చెప్పుకుంటూ ముగిస్తాను. లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. చాలు. ఇక్కడ ఎరుగుదురు కదా, తప్పిపోయిన కుమారుని చూసి తండ్రి ఏం చేశాడట?
కనికరపడ్డాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు మనసులో ఏమనుకున్నాడు తెలుసా? అయ్యా, నీ కుమారుడిగా కాదు, అగైన్ నీ కుమారుడిగా కాదు, నీ ఇంటిలో చాలామంది కూలి వాళ్ళు పనిచేస్తున్నారు కదా, నీ కుమారుడుగా కాదు కానీ నీ ఇంటిలో కూలివాణిగా నన్ను చేర్చుకో అని అడుగుదామని వచ్చాడు. కానీ ఆ తండ్రి కనికరం ఏం చేసిందో తెలుసా? కుమారుడు కోల్పోయిన ఆ పూర్వపు వైభవాన్ని మరలా ఇచ్చి, నీవెప్పటికీ కూలివాడివి కాదు, నాకు కుమారుడివే అని ఉన్నతత్వాన్ని దేవుని కనికరం ఆ బిడ్డకు అనుగ్రహించింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను. ఆ తండ్రికి ఎంతమంది కుమారులు? పెద్దగా తండ్రికి దూరం అయిపోయింది ఏ కొడుకు? మిమ్మల్ని అడుగుతా, టకమని చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. చిన్న కుమారుడు తండ్రికి ఎందుకు వేరు కావాలనుకున్నాడు? ఆస్తి కోసం. అంటే ఇంట్లో ఉంటే ఆస్తిడా? మీకు తెలిసింది ఏదో ఒకటి చెప్పండి అమ్మా. ఏదో చెప్తున్నారా తల్లి? సారీ, పెద్దగా చెప్పండి అమ్మా. అది థ్యాంక్ యూ తల్లి. జల్సాగా తిరగాలి, స్వేచ్ఛగా బ్రతకాలి. ఈడెందుకు తండ్రి నుంచి వేరైపోయాడంటే ఒకటే, తండ్రి నుంచి వేరవటానికి ఆస్తి కోసం కాదు. ఆ ఆస్తి కనుక ఇస్తే జల్సాగా తిరగవచ్చు. అదే తండ్రి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, రాత్రి 11 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాడు అనుకోండి, తండ్రి చూసి ఏమంటాడు? నాయన 11ంటికి ఎందుకు వస్తున్నావు, 1 గంటకు రాకపోయావా అని అంటాడా? ఏమంటాడు? ఒకవేళ తాగి వచ్చాడు, తాగేటప్పుడు ఒక క్వార్టరే తాగాడు, ఇంటికి రావటంతో తండ్రి చూసి, నాయన ఒక క్వార్టరే తాగేవేంటి నాయన, ఏమో 4 క్వార్టర్లు దాక్కపోయావా అని అంటాడు తండ్రి. అది చెప్పాలి గట్టిగా. జుట్టు ఫుల్గా పెంచుకున్నాడు అనుకో, చూసి అబ్బా జుట్టు ఎంత బాగుందరా నాయన అని అంటాడా? పెట్టమని ఒక దెబ్బేస్తాడా? ఇప్పుడు వీడి స్వేచ్ఛగా బ్రతకాలంటే తండ్రి ఇంట్లో ఉంటే స్వేచ్ఛ దొరికిద్దా? తండ్రికి దూరం అయిపోతే స్వేచ్ఛ దొరికిద్దా? పెద్దగా చెప్పాలి. ఈరోజు చాలామంది బిడ్డలారా స్వేచ్ఛను కోరుకుంటున్నారు, ఆ స్వేచ్ఛలో సమస్తాన్ని కోల్పోతున్నారు. ఎప్పుడు దేవుని బిడ్డలు స్వేచ్ఛను కోరుకోకూడదు. మన మీద ఒక నాయకత్వం, ఒక అజమాయిషి, ఒక వ్యక్తికి మనం అకౌంటబుల్ అయి ఉండాలి. ఆమెన్. నా మాట అర్థమైందా? ఒక వ్యక్తికి మనం ఎప్పుడు అకౌంటబుల్ అయి ఉండాలి. ప్రతి దానికి నిన్ను లెక్కడిగే వాళ్ళు ఉండటం నీకు ఆశీర్వాదం. పెద్దగా చెప్దాం ఆమెన్. ఇప్పుడు ఒక మాట అంటానండి, ఒక అమ్మాయి పెళ్ళై అత్తారింటికి వచ్చిన తర్వాత నెల రోజుల నుంచే స్టార్ట్ చేస్తుంది భర్తతో. ఏమని స్టార్ట్ చేసింది చెప్పండి? అన్నీ ఎందుకు అమ్మా, అదిగా తల్లి, నువ్వేం అనలేదు కదా ఆ మాట, అప్పుడు అనలేదు కదా. థ్యాంక్ యూ. సరే, నువ్వే చెప్తున్నావు తల్లి, భలే కరెక్ట్గా చెప్తున్నావు తల్లి. దేవుడు నిన్ను దీవించుగాక. ఒనేసిఫర్ ఇంటి మీదకి దిగి వచ్చిన కనికరం నీ మీదకి దిగి వచ్చును గాక. ఎందుకు వేరే కాపురం పెడదామంటదమ్మా? ఇంకా అయ్యగారు చెప్తారు, అయ్యగారు ఒకసారి చెప్పారు, రూతున్నాయో మీకు వచ్చి చెప్తా. ఇప్పుడు తల్లింట్లో కూతురు ఉన్నప్పుడు 9 దాకా పండుకుంటుంది. అయ్యగారు చెప్పారు, మీరు తమరు ఒకసారి ఋతు గురించి చెప్తాను అయ్యా. 9 దాకా పండుకున్న అమ్మెళ్ళి కూతురుని లేపి, అమ్మ బెడ్ కాఫీ తాగుతావా? ఎప్పుడు ఎన్నింటికి? నాకు ఇప్పుడు వద్దు మమ్మీ అని 10 దాకా పండుకుంటుంది. ఆ 10కి లేచి 10కి బ్రష్ చేస్తుంది ఎవరు? కూతురు. ఇదే పని అత్తారింట్లో చేస్తే కిరీటం పెట్టిదా? చీపిరి కట్ట పట్టుకోపోతేనే నడకండి. చూసారా? తల్లింట్లో స్వేచ్ఛ, అత్తింట్లో క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ తట్టుకోలేక అమ్మాయి ఏమంటుందో తెలుసా? భర్త దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఉంటే నేనన్నా ఉండాలా? ఎంత కరెక్ట్గా చెప్తున్నారో చూడండి. ఇవన్నీ మీ డైలాగులే. ఉంటే నేనన్నా ఉండాలా, లేకపోతే మీరన్నా ఉండాలా? స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ. ఎప్పుడు బిడ్డలారా, ఎప్పుడు వినండి, నిన్ను కంట్రోల్ చేసే ఒక వ్యక్తి ఉండటం. నీకు తెలుసా, నన్ను ప్రతి విషయంలో దైవజనరాలు కంట్రోల్ చేస్తారు. అట్లాగా నేను కీలుబొమ్మను కాదుండోయి, నేను ప్రతి విషయంలో తను కంట్రోల్ చేస్తా.
నాకు ఆపోజిట్ పార్టీ ఎవరూ లేరు, అక్కే. ఆమెకు ఆపోజిట్ పార్టీ ఎవరు లేరు, నేనే. ఎందుకో తెలుసా? ఎప్పుడు వాళ్ళ మనల్ని క్రమశిక్షణలో పెట్టేవాళ్ళు ఉండటం అది మనకు ఆశీర్వాదం. నేను చాలాసార్లు చెప్పాను, నాకంత లోకం దేవుని కృప చిన్నప్పటి నుంచి అంతా అంటే కొంచెం అలాగని పైనుంచి దిగొచ్చిన దేవదూతనేం కాదు, కొన్ని బుద్ధిహీనతలు ఉన్నాయి. అలాగని లోకాన్ని జురుకున్న వ్యక్తినేం కాదు. వాస్తవంగా అలా వెళ్ళే దినాల్లో ఒకరోజు జరిగింది చెప్తాను. ఆ రోజుల్లో నేను 7వ తరగతి 9వ తరగతి చదివే రోజుల్లో జుట్టు బాగా వెనక పెంచడం ఒక ఫ్యాషన్. జుట్టు ఇట్లా అనేవాళ్ళు, ఇట్లా అనేవాళ్ళు. ఇలా అంటూ ఒక డైలాగ్ అనేవాళ్ళు, ఖల్నాయక్ అనేవాళ్ళు. దాని అర్థం ఏంటో నాకు తెలియదు, ఎప్పటికీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఖల్నాయక్ అనేవాళ్ళు. ఈ జుట్టు ఇట్లా వెనక్కి లేపేవాళ్ళు. వాళ్ళు జుట్టు లేపింది చూసి నా జుట్టు అట్లా పైకి లేపాలని చూశారు. ఇదేమో ఉంగరాల జుట్టు కాదు, ఏం చేస్తే లేస్తుంది అని చెప్పి మొత్తానికి ఓ 2-3 నెలల పాటు జుట్టు కట్ చేయకుండా బాగా జుట్టు పెంచి తలకు బాగా అవధం పెట్టి రాత్రిపూట పండుకునేటప్పుడు పాత పుస్తకాలు ఉంటాయి చూసారా, ఆ పుస్తకాల మీద తలకాయ అట్లా పెట్టి జుట్టు ఇట్లా పైకి లేపిన జుట్టు పుస్తకాల మీద పెట్టి ఐసీయూలో పేషెంట్ ఉంటాడు చూసారా, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే పేషెంట్ ఉంటాడు చూసారా, ఇక అట్లా ఇడి తిరగకుండా అవధం పెట్టిన తల రాత్రంతా అట్లా ఉంచా. వారం రోజుల పోరాటం ద్వారా వెనక జుట్టు కాస్త పైకి లేచింది. ఆ జుట్టు ఎప్పుడైతే లేచిందో కల్నాయక మనం అంటూ స్టార్ట్ చేసాం. ఈ 2 నెలల పాటు దరిదాపుగా మా నాన్నకి అంతగా కనపడకుండా జాగ్రత్తగా ఉన్నా. ఒకరోజు మధ్యాహ్నం అట్లాగే స్కూల్ నుంచి మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళబోయే పరంపరలో మా నాన్న ఎదురుపడ్డాడు. రే ఏమిరా జుట్టు కట్ చేసుకోలేదు అన్నాడు. లేదు నాన్న ఎగ్జామ్స్ కదా. ఎగ్జామ్స్ 3 రోజులు 4 రోజులు 6 రోజులు రా, 2 నెలలు బట్టి. లేదు నాన్న, ఏం జుట్టు వెనకలేసింది అన్నాడు. జుట్టు ఏంట్రా వెనకలేసింది అన్నాడు. గాలికి లేచిందిలే నాన్న అన్న. అది గాలికి లేచిందో నువ్వు లేపేవో నాకు తెలిసిలేరా అని చెప్పి వెంటనే ఒక మంగళాయనికి ఫోన్ చేశాడు. ఆయన వచ్చాడు, చెప్పాడు వీడికి ఫుల్గా అంటర్ కట్టింగ్ చేయి, జుట్టు పట్టుకున్నా అసలు చేతికి దొరకకూడదు అని అన్నాడు. ఆ మంగళాయన కత్తెర తీసుకొని నా వైపు విరివిరి చూశాడు. ఎందుకంటే నేను ఆయన మంగళ షాప్కి వెళ్ళకుండా ఇంకొకరు మంగళ షాప్కి వెళ్తున్నా. ఆ కోపం పెట్టుకున్నాడంటే ఇక కత్తెర తీసుకున్నాడు, కటింగ్ చేశాడు. ఎట్లా చేశాడో చెప్పమంటారా? పల్లెటూరులో లేత దూడలకు చేస్తారు చూసారా, బొరికలుగా. మరి ఇక్కడ ఏమంటారో తెలీదు. ఇక్కడ ఎంట్రుకలు, ఇక్కడ గుంట, ఇక్కడ ఎంట్రుకలు, ఇక్కడ గుంట, ఇక్కడ ఎంట్రుకలు, ఇక్కడ గుంట, ఇక్కడ ఎంట్రుకలు, ఇక్కడ గుంట, ఇక్కడ ఎంట్రుకలు, ఇక్కడ గుంట. ఒక రకంగా నా తల గురించి చెప్పాలంటే బైబిల్ భాషలో అది కొండలు లోయలు కలిగిన దేశం అని ఉందే, అచ్చు నా తలకాయ అట్టుంది. మా నాన్న అన్నాడు, ఆ మంగళాయన అన్నాడు, అద్దంలో చూసుకోండి అన్నాడు. ఇంకేం చూసుకుంటా. ఆ పసి హృదయం అప్పుడు తండ్రిని తిట్టుకుంది. కానీ ఇప్పుడు చెప్పంటారా, ఆ తండ్రి క్రమశిక్షణే ఒకంత భక్తిగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. ఎప్పుడు నిన్ను హెచ్చరించే తండ్రి నీకు ఉండటం అది నీకు ఆశీర్వాదం. దిద్దుబాటు చేసే భర్త ఉండటం అది నీకు ఆశీర్వాదం. ప్రతి విషయంలో నేను గైడ్ చేసే ఒక యజమానుడిగా నీ ఇంటిలో నీ భర్త ఉండటం అది నీకు ఆశీర్వాదం. పద్దాకలి అట్లా అంటాడు ఇట్లా అంటాడు అసలు ఏంటండి ఈయనని అని ఎప్పుడు విసుక్కోవద్దు. నీ జీవితంలో నీ భర్త నీకు శిరస్సుగా ఉండటం అది నీకు దీవెన. ప్రైజ్ ది లార్డ్. పాలకొల్లు ప్రాంతంలో మీటింగ్కి వెళ్తే మధ్యరాత్రి 12 ఆ ప్రాంతంలో అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన. అమ్మ మధ్యరాత్రి అమ్మ, ఇప్పుడే వస్తాం, పిల్లలు నిద్రపోతూ ఉంటారు, మీ అందరు నిద్రపోతూ ఉంటారు, ఇప్పుడే వస్తాం. లేదు అయ్యగారు మీరు మా ఆయనకి ప్రార్థన చేయాలా, రండి అన్నారు. మొత్తానికి వెళ్ళాం. నేను, నాతో పాటు ఆ పాస్టర్ గారు, ఇంకొక ఇద్దరు. నిద్రపోతున్న ఆయన పెట కొట్టి లేపింది. 6 అడుగుల అజానుబాహుడు, అయ్యగారి భాషలో చెప్పాలంటే అక్క భూమికి జాన్యుడు. 6 అడుగుల అజానుబాహుడు. భర్తను చూసి ఏమందో తెలుసా, అయ్యగారు ఈయనకు అస్సలు తలకాయే లేదు అయ్యగారు, దేవుడు తలకాయ ఇచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అంది. నేను మనసులో అనుకున్నా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా,
మీ ఆయనకి తలకాయ లేదు. ఆడికే గనక తలకాయ ఉంటే నీ నోరు ఇంత పెద్దదయ్యేది కాదు. విన్నారా? కొంతమంది భర్త గౌరవం ఏముండదు, అసలు ఏముండదు. మా ముందు పట్టుకున్నంత మా ఆయనకి తలకాయ లేదు అయ్యగారు అంది. ఆడు తలకాయ తాటికాయ ఎంత లావు ఉంది, మా ఆయనకి తలకాయ లేదంది. బిడ్డలారా, ఒక కాపరి ఎప్పుడు హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి, క్రమశిక్షణలో పెంచే కాపరి దగ్గర బ్రతకటం అంతకు మించిన ధన్యత మరొకటి లేదా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. వీడెందుకు తండ్రికి దూరం అయిపోయాడు? స్వేచ్ఛను కోరుకొని. ఎప్పుడు స్వేచ్ఛను కోరుకోకండి. మీ మీద ఒక నాయకుడు, ఒక అజమాయిషి చేసేవాళ్ళు, ఇది తప్పు, అది ఒప్పు, ఈ మార్గంలో వెళ్ళు, గైడెన్స్ చేసే వ్యక్తిని కలిగి ఉండటం అది మనకు ఆశీర్వాదంగా దేవుడు మార్చునుగాక. స్వేచ్ఛను కోరుకొని వెళ్ళిపోయాడు. స్వేచ్ఛను కోరుకొని వెళ్ళిపోవటాన్ని బట్టి ఏమైపోయింది? కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోయాడు. ఎప్పుడు దేవునితో ఎంత అంటుకట్టబడి ఉంటావో అంత ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి ఎప్పుడైనా వేరైపోయావా? యేసయ్య ఒక మాట అంటారు, నేను ద్రాక్షవల్లిని, మీరు నాలో తీగలు, నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరు. ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? యేసయ్య ఒక చెట్టు లాంటి వాడు, మనం ఆ చెట్టులో ఉన్న కొమ్మలు లాంటి వాళ్ళం. కొమ్మ చెట్టులో ఉండటాన్ని బట్టి అద్భుతం తెలుసా? ఆ కొమ్మలో నుండి చిగురు, ఆ కొమ్మలో నుండి పూత, ఆ కొమ్మలో నుంచి కాయలు, ఆ కొమ్మలో నుంచి పచ్చటి ఆకులు. కొమ్మను చూస్తే ఎట్లా ఉంటుంది? పచ్చగా కలకల్లాడుతుంది. అరే, కొమ్మ ఎంత పచ్చగా ఎందుకుంది? సింపుల్, చెట్టులో నిలిచుంది. దైవజనమ, క్రీస్తులో నువ్వు నిలిచుంటే నీకు కావలసిన ప్రతిదీ, ఆ కొమ్మ కావలసిన ప్రతిదీ చెట్టు సరఫరా చేసినట్లుగా క్రీస్తులో నువ్వు నిలిచుంటే, క్రీస్తులో నువ్వు బ్రతికితే నీకు కావలసిన ప్రతిదీ నీ ప్రభువే నీకు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు. క్రీస్తులో నువ్వు నిలిస్తే, ఎప్పుడైనా ఈ కొమ్మ చెట్టు మీద వెలిగి పద్దాకలు ఈ చెట్టుతోనే ఏముంటాం? మనకు కూడా కాస్త స్వేచ్ఛ కావాలి కదా. పద్దాకలు దీన్ని అంటుకొని ఉండాలంటే ఎట్లా? నాకు స్వేచ్ఛ కావాలని కొమ్మ ఎప్పుడైనా చెట్టులో నుంచి వేరైపోయిందనుకో, ఏమైపోద్ది? ఆకులు రాలిపోతాయి, పూత రాలిపోద్ది, కాయలు రాలిపోతాయి. ఆ పచ్చటి కొమ్మ పొయ్యిలో పెట్టుకుని ఎండిపోయిన కర్రగా మారిపోద్ది. అలా క్రీస్తుకు దూరమై, అలా దేవునికి దూరమై ఎండిపోయిన కుటుంబం కదా రూతు కుటుంబం, నయోమి కుటుంబం. దేవునికి నువ్వు దూరం అయిపోతే బ్రతుకులు ఎండిపోతాయి. ఇతడు తండ్రికి దూరం అయిపోయి చివరికి ఏ స్థితిలోకి వచ్చాడు? పందుల పొట్టు తినే స్థితికి వచ్చాడు. బైబిల్లో నాకు ఇష్టమైన ఒక మాట ఏంటంటే, అక్కడ వానికి బుద్ధి వచ్చినప్పుడు అనండి, కొంచెం గట్టిగా అంటే అంతకు మునుపు ఏమి లేదని. బుద్ధి లేనుడే తండ్రికి వ్యతిరేకంగా బ్రతుకుతాడు. బుద్ధి లేనుడే దేవునికి దూరం అయిపోతాడు. ఆ బుద్ధి లేనుడే తండ్రి కష్టం, తండ్రి త్యాగం గుర్తు తెచ్చుకోలేడు. విన్నారు ఈ మాట? ఆ తండ్రి చాలా ఆస్తిపరుడు అని విన్నాం కదా. ఈ ఆస్తి కొడుకులు సంపాదించిందా, తండ్రి సంపాదించిందా? అంత సంపాదించడానికి ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడో కదా, ఎంత ప్రయాసపడ్డాడో కదా. ఆ తండ్రి కష్టాన్ని గుర్తించలేని ఆ గుడ్డితనం ఈ చిన్న కొడుకులో ఉండి ఒకానొక సందర్భంలో బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నిజమైన పశ్చాత్తాపం ఎలా ఉంటుందో తెలుసా? నేను మా నాన్న దగ్గరికి వెళ్తా, తప్పు చేస్తే ఎందుకు క్షమించాలి నన్ను, నీ కొడుకుగా ఉంటా. నువ్వు తప్పులు చేయలేదా? నువ్వు పొరపాట్లు చేయలేదా? నన్ను కొడుకుగా నువ్వు స్వీకరించు అని తండ్రితో వాదులాడతా అని అనుకోలా. ఏమనుకున్నాడో తెలుసా? మనసులో నిజమైన పశ్చాత్తాపం అలా ఉంటుంది. ఏమంటాడో తెలుసా? తప్పు చేసింది నేను, తండ్రిని నష్టపరిచింది నేను, పొరపాటు చేసింది నేను. నాన్న, నీ కొడుకుగా కాదు కానీ నీ ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉన్నారు కదా, నీ పని వాళ్ళలో ఒక్కడిగా నన్ను చేర్చుకున్నా అని తన తప్పు తెలుసుకున్నాడు. బిడ్డలారా, నాతో సహా సైతానుగాడు మన మనసుల్ని ఎట్లా భ్రమపరుస్తాడో తెలుసా? నీ తప్పేంటో నీకు తెలియకుండా
నా తప్పేంటో నాకు తెలియకుండా, నా బుద్ధిహీనత ఏంటో, నా వెర్రితనం ఏంటో నాకు తెలియకుండా ఓ గుడ్డోడుగా సైతాన్ నన్ను మారుస్తాడు. నా ఫీలింగ్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఆల్ రైట్. ఒకవేళ తప్పు అయితే వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, వాళ్ళది పొరపాటు, వీళ్ళది పొరపాటు అని ఎదుటివాడు తప్పులు తెలుసుకోగలుగుతాం, కానీ నా తప్పేంటో నేను తెలుసుకోలేకపోతాను. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో తన తప్పును తెలుసుకొని దేవుని సన్నిధిలో తప్పును ఒప్పుకుంటాడో, బైబిల్లో రాయబడింది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతున్నాడు. ఈ మధ్యాహ్నం నా చేతులెత్తి దీవిస్తున్నాను, ఒక్కొక్క బిడ్డ మీదకి దేవుని కనికరం దిగివచ్చును గాక. ఒనేసిఫర్ ఇంటి మీద కనికరం దిగి వచ్చినట్లుగా ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు కనికరం కుమరించును గాక. అలా కనికరించాలి. ఆయన కనికరం మన మీదకి దిగి రావాలంటే మన లోపటి నుంచి ఏం ప్రారంభం కావాలి? ఒప్పుకోలు మనస్సు అనండి ఒకసారి, ఇంకొకసారి. నేను ఇందాక చెప్పే కదా, ఎవడు తన తప్పు తను తెలుసుకోలేడు. ఎవడైనా తెలుసుకున్నాడా వాడు ధన్యుడు. ఈ మాట చెప్పకూడదేమో. సామెత ఒకటి ఉంది, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కౌంటోళ్ళేనంట, కానీ కోళ్ళు మాయమైపోతున్నాయి అంట. తమ్ముడా ఏమనుకోకు, ఏమయ్యా మా కోడి కనపట్టలేదు మీకు ఏమన్నా తెలుసు అంటే, మాకు అసలు ఆ వాసనే పడదండి అని అంటారు. అంటే ప్రతి మనిషి ఎలా ఉంటాడో తెలుసా? నేను చాలా మంచివాడిని, ఆయనే కరెక్ట్ కాదు. నేను చాలా మంచివాడిని, ప్రశాంత్ అన్నే కరెక్ట్ కాదు. నేను చాలా మంచివాడిని, పౌలే మంచోడు కాదు. నేను చాలా మంచోడిని, ఆ సిస్టరే మంచిది కాదని కొంతమంది తమ స్వనీతిని స్థాపించబోనుతారట. దేవుని దగ్గర ఎప్పుడు ఎట్లా ఉండాలో తెలుసా? నీ బుద్ధిహీనత ఏంటో దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటే పూర్వపు వైభవాన్ని మరలా దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఏం కోల్పోయావో కోల్పోయిన ప్రతిదీ మరలా దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు ప్రతి వ్యక్తి తన తప్పేంటో తాను తెలుసుకొని దేవుని దగ్గర ఒప్పుకునే వారిగా ఉండాలి. షార్ట్స్లో మనది బాగా వైరల్ అయిన షార్ట్ ఒకటి ఉంది, చెప్తాను చూడండి, నాతో కలిసి చెప్పండి. నేనా అనండి, నేనా పెద్దగా, నేనా, నేనే అనండి, నేనే. మరోసారి నేనా, అది నేనే. ఈ రెండు అక్షరాలు ఒకడిని పాతాళానికి తీసుకెళ్తే అదే రెండు అక్షరాలు పాతాళం నుండి పతాక స్థాయికి తీసుకెళ్ళింది ఇంకొక వ్యక్తిని. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు ప్రభు. 12 మందిలో 11 మంది ఏమన్నారు? నేనా ప్రభా అన్నారు. వాళ్ళ మాట విని మనోడు కూడా అందుకున్నాడు పల్లవి. ఎవరు? ఇస్కరియోతు యోధా ఏమన్నాడు? నేనా ప్రభా, నీవన్నట్టే అని చెప్పిన పశ్చాత్తాపడ్లా, చివరికి ఊరేసుకొని చచ్చిపోయాడు. దావీదు అంటాడు, అయ్యా 70 మంది ప్రజలు కుడి ఎడమలు ఎరుగుని వాళ్ళు అయ్యా వీళ్ళన సంహారదూత చేతికి అప్పగించావు, పాపము చేసిన వాడను నేనే, పాపము చేసిన వాడను నేనే. ఒకవేళ శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి అయ్యా, వీళ్ళని శిక్షించొద్దయ్యా అని తన తప్పును ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవటాన్ని బట్టి అందరికీ కృపిస్తే పశ్చాత్తాపం కలిగిన దావీదుకు శాశ్వతమైన కృపను దేవుడు అనుగ్రహించాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. దైవజనమ, ఆ రోజు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎలా పశ్చాత్తాపంతో వచ్చాడో ఒక క్షణం నా వైపు చూస్తారా? నువ్వు ఏ బుద్ధిహీనతలో బ్రతుకుతున్నావో నీ బుద్ధిహీనత నీకు తెలుసు. ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ పొరపాటు చేసావో, ఎక్కడ దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నావో నీ బలహీనత ఏంటో నీకు తెలుసు కదా, నీ అవిధేయత ఏంటో నీకు తెలుసు కదా. ఎక్కడ నీ దేవునికి దూరం అయిపోయావో, దేవునికి తెలియకుండా లోపట ఏ పాపం గూడు కట్టుకొనుందో, ఏ బలహీనత నీ దేవుని గాయాలు పదే పదే రేపుతూ వచ్చిందో, ఏ విషయంలో దేవునికి దుఃఖాన్ని కలుగు చేసావో అది జ్ఞాపకానికి తెచ్చుకొని ఈ మధ్యాహ్నం దేవుని పాదాల చెంతకు నువ్వు పశ్చాత్తాపంతో రాగలిగితే
దేవుని పాదాల చెంతకు నువ్వు చేసిన ప్రతి పొరపాటు ఒప్పుకొని కన్నీళ్లు విడుస్తూ ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే చెప్తున్నాను, ఏం కోల్పోయావో కోల్పోయిన వైభవాన్ని మరలా నీకు తిరిగి ఇవ్వటానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వస్తున్నాడు. అంత దూరాన్ని తండ్రి చూశాడు. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? ఆ కుమారుణ్ణి చూసి ఆ తండ్రి కనికరపడి ఆ తండ్రే పరిగెత్తుకుంటా వచ్చి మెడ మీద ముద్దు పెట్టుకొని మారు మాట మాట్లాడకుండా ఆ కొడుకును ఒక్క మాట కూడా అనకుండా కొడుకుతో అంటున్నాడు, నాన్న వచ్చావు కదా, వెంటనే పనివాళ్ళతో చెప్తున్నాడు, కొవ్విన దూడను వధించండి, నా కొడుకు కోసం సిద్ధపరిచిన చెప్పులను సిద్ధపరచండి, వాని చేతికున్న ఉంగరాన్ని, నా వైపు చూడండి, వాని చేతికున్న ఉంగరాన్ని సిద్ధపరచండి, వాని కొరకు సిద్ధపరిచిన వాటన్నిటినీ వానికి మరలా తిరిగివ్వండి అని క్రొవ్విన దూడను తన కొడుకు అందించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. తల్లిదండ్రులరా, మీకు ఒక మాట చెప్తాను. పిల్లలు ఎప్పుడైనా పొరపాటు చేస్తే, పొరపాటు వల్ల వాళ్ళు ఏదైనా నష్టపోతే, వాళ్ళు పోయిన నష్టాన్ని పదే పదే గుర్తుకు తెచ్చి సూటిపోటి మాటలతో హింసించకండి. గాట్ మై పాయింట్? నా మాట మీకు అర్థమైందా? ఈ తండ్రి కొడుకు వచ్చిన తర్వాత ఆ చిరిగిపోయిన బట్టలు, సింపిరి జుట్టు, ఆ పంది మధ్య బ్రతికిన అనుభవం, అలాంటి స్థితిలో కొడుకు వస్తే కొడుకుని చూసి సాధారణంగా లోకంలో వేరే తండ్రి అయితే ఏమనేవాడు తెలుసా? చెప్పంగా విననివాడు. తెలీదా మీకు ఈ సామెత? సరే ఇప్పుడు తెలుసుకోండి, చెప్తా. చెప్పంగా విననివాడు చెడిపోంగా చూడాలంట. ఇప్పుడు కుదిరిందా తిక్క? నా మాట కాదని పోయావు కదా, చూడు నీ బతుకేమైపోయిందో. నాకు తెలుసురా నువ్వు ఎట్టాగే వస్తావని. ఇందాక వెళ్ళేటప్పుడు ఏదో నేను బతకలేనా అనేదో కాలు ఎగరేసి వెళ్ళావు కదా, చూడరా నీ బతుకేమైపోయిందో నా మాట అన్నందుకు, చూడరా నీ గతి ఏమైపోయిందో నా మాట అన్నందుకని ఆ తండ్రి పదే మానసికంగా కొడుకుని హింసించరా. గతమేం మాట్లాడలా, గతమంతా మర్చిపోయి కొడుకుకు పూర్వపు వైభవాన్ని ఇస్తున్నాడు ఆ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. రిజల్ట్స్ వచ్చినాయి. ఒక మాట అమ్మా, కార్పొరేట్ స్కూల్లో చదివించారు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, వాడు ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. ఏం చేస్తారు అప్పుడు? అమ్మ సుమా సిస్టర్ ఏం చేస్తారా తల్లి? అబ్బాయి ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. వెంటనే ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు తెలుసా? రే దొన్నపోతా, నా కడుపును చెడబుట్టేవురా. ఎప్పుడు? బాధలో ఉన్నప్పుడు నా కడుపును చెడబుట్టేవరా, అసలు నిన్ననే సుఖంరా, నిన్ను పెంచిన మీ అమ్మందే, దాని పెంపకం సరైంది కాదు కాబట్టి ఇక మొత్తం తప్పిందీడు ఇంటిల పాది తిప్పేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆడు తప్పాడు, వాడు ఎందులో ఉన్నాడు? బాధలో ఉన్నాడు. ఈ బాధలో ఉన్నవాడిని మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఈ డైలాగులు పడతా ఉంటే లోపటేమనుకుంటాడో తెలుసా? అవకాశం దొరికితే పేక పిసికి సంపకపోదునా అనుకుంటాడు. ఈ తండ్రి ఉన్నతమైన వ్యక్తిత్వం చూడండి. నాన్న తప్పు చేసావా? నేనంట జెర్మియా అనే వీడు ఈ స్థానంలో నిలవబట్టడానికి నా మంచితనం కాదు, నా యోగ్యత కాదు, నా గొప్పతనం కాదు. ఏ దేవుణ్ణి సేవిస్తున్నానో ఆ దేవుడు సహించాడు, ఆ దేవుడు ప్రేమించాడు, ఆ దేవుడు భరించాడు. 2 చేతులు చాపి ఆయన హక్కును చేర్చుకున్నాడే. ఆయన ప్రేమే ఈరోజు ఈ స్థానంలో నిలవబెట్టింది. ఆయన ఓర్పే ఈ స్థానంలో నిలవబెట్టింది. ఆయన సహనమే ఈ స్థానంలో నిలవబెట్టింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. తప్పిపోయినప్పుడు, వాడు తప్పాడని తెలిసినప్పుడు ఎప్పుడు ఏం చేయాలో తెలుసా? నాన్న పోనీరా, ముందుగా సెప్టెంబర్ మార్చి రాసుకుంది కొని మరలా పర్లేదు నాయన, ఈసారి కష్టపడి చదువు అని ఒక్క మాటను, కష్టంలో ఉన్నప్పుడు ఆ మాటను వాడు ఎంతైనా ఎఫర్ట్ పెట్టి చక్కగా చదువుకుంటాడు. నీ కష్టాన్ని వృధా చేయడం. ఒక వారం రోజులు పోయిన తర్వాత అప్పుడు ఏమనాలో అప్పుడను. గాయంతో ఉన్నప్పుడు అనలేదు ఆ తండ్రి. నేనంట దేవుని కనికరు నీ మీదకి దిగొస్తే పూర్వపు వైభవం మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా.
ఆ తప్పిపోయిన కుమారుడి మీదకి తండ్రి కనికరం దిగొచ్చింది కాబట్టే కూలివాడిగా కాదు, ఎలా చేర్చుకున్నాడు? చెప్పాలి. నువ్వు కూలివాడివి కాదు నాయన, కుమారుడు అని ఆ ఉన్నతత్వాన్ని ఇచ్చాడు. దేవుని కనికరం మన మీదకి దిగొస్తే నమ్మకత్వం, కాపరత్వం, ఉన్నతత్వం చాలా ఉన్నాయి. ఆఖరి మాట చెప్తాను. దేవుని కనికరం మన మీదకి దిగొస్తే పరలోకపు వారసత్వం మనకు దొరుకుతుంది. సిద్ధం గట్టిగా ఏం దొరుకుతుంది? ఇంకోసారి, పరలోకపు. చూడండి ఆ మాట, ఇదే అధ్యాయం, ఇది తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. నాతో కలిసి ఆ మాట చెప్పండి దయచేసి. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరము పొందునట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఇంకొకసారి, ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరము పొందునట్లు ప్రభు అనుగ్రహించునుగాక. చివరిసారి నాతో కలిసి, ఆ దినమునందు. ఆగుదాం. ఇంకొకసారి, ఆ దినమునందు. ఆగుదాం. నా వైపు చూడండి. ఇంకోసారి అనండి, ఆ దినమునందు. ఏ దినమందు? ఆ దినమా? థ్యాంక్ యూ తమ్ముడు. ఆ దినం అంటే ఏ దినం అంటే ప్రభు వచ్చిన దినమందు. ప్రభు వచ్చిన దినమందు పెండ్లి కుమార్తెను కొనిపోవటానికి యేసయ్య మధ్యాకాశానికి వచ్చిన ఆ దినమందు, సంఘాన్ని భూమి మీద నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి మధ్యాకాశానికి ప్రభు వచ్చిన ఆ దినమందు ఒనేసిఫర్ పట్ల దేవుడు కనికరము చూపి ఆ మట్టి శరీరాన్ని మహిమా శరీరంగా మార్చి, వినారీ మాట, ఆ మట్టి శరీరాన్ని మహిమా శరీరంగా మార్చి, క్షయమైపోయే ఆ దేహాన్ని అక్షయ శరీరంగా మార్చి రూపాంతరం చెందింపచేసి పరలోకానికి ఆ బిడ్డను దేవుడు తీసుకుని వెళ్ళును గాక అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని కనికరం ఏం చేస్తుందో తెలుసా? వారసత్వం, పరలోకపు వారసత్వం మనకు దయచేస్తుంది. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరోసారి చెప్దాం హల్లెలూయా. అన్న వైపు చూడండి. దేవుని కనికరం మన మీదకి దిగొస్తే నంబర్ 1 నమ్మకత్వం, నంబర్ 2 చెప్పాలి కాపరత్వం, నంబర్ 3 ఉన్నతత్వం, నంబర్ 4 వారసత్వం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏ వారసత్వం? మరలా చెప్తున్నాను, దేవుని కనికరం మన మీదకి దిగి రావాలంటే మనం ఎప్పుడు మందిరంలో దైవ సేవకులకి ఉపచారం చేసేవారిగా ఉండాలి, పరిచర్య చేసేవారిగా ఉండాలి. అలా పరిచర్య చేసింది యెరికోలో ఒక తల్లి. ఆ తల్లి పేరే రాహాబు. పట్టణమంతా అగ్ని చేత కాల్చబడింది. విన్నారు ఈ మాట? పట్టణమంతా అగ్ని చేత కాల్చబడింది. యెరికోలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి చంపబడ్డాడు, కాల్చబడ్డాడు. ఒక్క కుటుంబం తప్ప. ఏ కుటుంబం? రాహాబు కుటుంబం కాల్చబడకపోవటం మాత్రమే కాదు, యెరూషలేములో ప్రవేశించింది. ఎందుకు యెరూషలేములో ప్రవేశించిందో తెలుసా? వేగుల వారిని తన ఇంటిలో పెట్టుకొని, మరలా చెప్తున్నాను, వేగుల వారిని తన ఇంట్లో పెట్టుకొని మీ ప్రాణానికి నా ప్రాణమని వాళ్ళ ప్రాణానికి అడ్డు వేసింది. వేగుల వారిని కాపాడింది కనుక రాహాబు ఇంటిని దేవుడు కాపాడాడు. అంతటితో ఆపాడు అనుకున్నారా? రాహాబు ఎవరు? వేశ్య. వేశ్యను ఇశ్రాయేలీల వంశావళిలో చేర్చాడు దేవుడు. అగైన్ వేశ్యను ఇశ్రాయేలీల వంశావళిలో చేర్చి యోధా గోత్రానికి చెందిన సల్మానిచ్చి వివాహం చేశాడు. ఆ వంశ క్రమంలో నుంచి రాహాబులో నుండి బోయాజు, బోయాజులో నుండి యెషయి, యెషయిలో నుండి మహారాజైన దావీదు, ఆ దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. అబ్బా, వేశ్యకు ఎంత గొప్ప భాగ్యం దొరికింది! వేశ్యకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు దేవుడు!
గమనించండి, వేశ్యల వంశావళిని ఇశ్రాయేలీయుల వంశావళిగా మార్చి ఈ వేశ్యల వంశావళిలో నుండి రాజులను దేవుడు లేవనెత్తాడు. దానికి మించి లోకరక్షకుణ్ణి దేవుడు లేవనెత్తాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, మీ గర్భాన్ని కూడా దేవుడు ధన్యం చేసి నీ ఇంటిని ప్రవక్తల జన్మస్థానంగా దేవుడు మార్చునుగాక, రాజుల జన్మస్థానంగా దేవుడు మార్చునుగాక. నీ ఇంటిలో నుండి, నీ గర్భంలో నుండి త్రాగుబోతులు పుట్టకొందురుగాక, వ్యభిచారులు పుట్టకొందురుగాక, విగ్రహారాధికులు బయలుదేరకొందురుగాక. మన గర్భంలో నుండి భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తల వంశం మన ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తునుగాక. నేను ముగిస్తున్నా, నా వైపు చూడండి. ఇలా దేవుడు చేయాలంటే దేనికి ఉపచారం చేయాలి? ఎవరికి ఉపచారం చేయాలి? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎప్పుడు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ని, దేవుడు మీకు ఇచ్చిన మదనపల్లి పరిచర్యని, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ తండ్రిని ప్రాణాధికంగా ప్రేమించండి. ఈరోజు దేవుని కృపను బట్టి అమ్మను కానీ నన్ను కానీ దేవుడు ఇంత బలమైన పాత్రగా వాడుకోవటానికి కలిగిన కారణాల్లో ఒకటి, యేసయ్యను పిచ్చి ప్రేమతో ప్రేమిస్తాం, దాన్ని కాదంటానికి లేదు. అఫ్కోర్స్ కొన్ని బలహీనతలు ఉండొచ్చు, పిచ్చి ప్రేమతో యేసయ్యను ప్రేమిస్తాం. ఆ తర్వాత మేము ప్రేమించేది, యేసయ్య తర్వాత అంత అధికంగా ప్రేమించేది ఎవరినో తెలుసా? దేవుడు మాకిచ్చిన మా ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారిని, మాకిచ్చిన సంఘాన్ని. అతడి పేదోడా, ధనవంతుడా, సంపన్న స్థితిలో ఉన్నవాడా, సామంతుడా, సామాన్యుడా, అప్రస్తుతం, ఒక్క బిడ్డ మందిరంలో అడుగుపెట్టాడంటే యేసయ్యని ఎంత ప్రేమిస్తామో, తండ్రిని ఎంత ప్రేమిస్తామో, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను అంత ప్రేమిస్తాం. నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఇదే మదనపల్లిలో దైవజనులు నాకు ఆర్డినేషన్ ఇచ్చారు. మా ప్రారంభ దినాల్లో దేవుని కృప, మా సేవ ప్రారంభం నుంచి ఏనాడు ఈ పరిచర్యకు దేవునికి దశమ భాగం ఇచ్చే విషయంలో ఏనాడు దేవుని కృపను బట్టి మేము దొంగలం కాల. ఏనాడు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ రోజుల్లో మాకు నెలకి 2500 వచ్చేది. ఎంత చెప్పండి? 2500 వచ్చేది. ఆ 2500లో మేము ఎంత దశంభాగం తీసేవాళ్ళమో తెలుసా? డబ్బులు రావటంతో దైవజనురాలు నన్ను అడిగే మొట్టమొదటి మాట, 1వ తారీఖు రావటంతో దైవజనురాలు నన్ను అడిగే మొట్టమొదటి మాట, అయ్యగారికి దశంభాగం పంపించావా? అయ్యగారికి దశంభాగం పంపించావా? నన్ను అడిగే మొట్టమొదటి మాట అది. 2500 వచ్చే రోజుల్లో నేను అయ్యగారికి దేవునికి ఎంత దశంభాగం ఇచ్చేవాడిని తెలుసా? 500 ఇచ్చేవాడిని. 2500లో దశంభాగం ఎంత? ఏమా మీకు దశంభాగం ఇచ్చే అలవాటు లేదా ఏంటి? ఒక్కలు సరిగ్గా చెప్పట్లా? ఏం ఒక్కలు కూడా లెక్క చెప్పట్లేదు? 25 రూపాయల ఎవరురా పుణ్యాత్మరాలు? అమ్మా దశంభాగం ఇచ్చే అలవాటు లేదా ఏంటి? ఏంటి మీరు ఇద్దామంటే వాళ్ళు ఇవ్వద్దు అంటున్నారా? ఇదో ఎంత తమ్ముడు బాగున్నావా? 250 రూపాయలు కదా. నేను 250 రూపాయలు ఇచ్చేవాడిని కాదు, 500 ఇచ్చేవాడిని. ఇంకెంత మిగిలేది? 2000. ఈ లెక్క బాగా చెప్పారులేమ్మా. 2000 మిగిలేది. 2000లో 1600 రూపాయలు అద్దె పోయేదమ్మా. 1600 అద్దె పోయేది. ఇంక మిగిలేది ఎంత? 400. ఆ 400తో సోమవారం నుంచి శనివారం వరకు పప్పుచారు, మామిడికాయ పచ్చడి, పప్పుచారు, మామిడికాయ పచ్చడి. ఆదివారం మాత్రం నాన్ వెజ్ తెచ్చుకునేవాళ్ళం, చికెన్ తెచ్చుకునేవాళ్ళం. 1/4 కిలో తెచ్చుకొని 3 పూటలు తినేవాళ్ళం. నా మాట అర్థమైందిరా తల్లి? 1/4 కిలో తెచ్చుకొని 3 పూటలు తినేవాళ్ళం. మీరు ఎట్లా చూస్తున్నారో తెలుసా? మాకు ఒక్క పూటకే సరిపోవట్లేదు కదయ్యా. మా వాడు నోట్లో పెట్టుకునే ఒక మొక్కే 1/4 కిలో ఉంటుంది కదయ్యా, మీరు 3 పూటలు ఎట్లా తిన్నారంటారా? విచిత్రం. 1/4 కిలో చికెన్ తెచ్చుకొని దరిదాపుగా సగం బకెట్ నీళ్లు పోసేవాళ్ళం. అది పప్పు చారో చికెన్ చారో ఏదో కానీ మొత్తానికి 1/4 కిలో బకెట్
పోసేవాళ్ళం. దానికి ఏమని పేరు పెట్టుకునేవాళ్ళమో తెలుసా? బాప్తిస్మం చికెన్ అని పెట్టుకున్నాం. నా దేవునికి 500 ఇచ్చేవాడిని. దేవుడు నాకు నెలకి 5,000 ఇవ్వటం స్టార్ట్ చేశాడు. నేను 1,000 రూపాయలు దేవునికి ఇవ్వటం స్టార్ట్ చేశా. దేవుడు 10,000 ఇవ్వటం స్టార్ట్ చేశాడు. నేను 2,000 ఇవ్వటం స్టార్ట్ చేశా. 20,000 ఇవ్వటం దేవుడు స్టార్ట్ చేశాడు. నేను 5,000 ఇవ్వటం స్టార్ట్ చేశా. 50,000 ఇవ్వటం స్టార్ట్ చేశాడు. దేవునికి 1,00,000 రూపాయలు ఇవ్వటం స్టార్ట్ చేశా. దేవుడు నాకు 1,00,000 ఇవ్వటం స్టార్ట్ చేశాడు. దేవుడు 1,00,000 ఇస్తా ఉంటే దేవునికి 20,000 ఇవ్వటం స్టార్ట్ చేశా. 2,00,000 ఇవ్వటం స్టార్ట్ చేశాడు. మీరందరూ ఎట చూస్తున్నారంటే ఇంతటితో ఆపేస్తా. ఇప్పుడు ఇంతకీ నెలకి ఎంత ఇస్తున్నట్టు అయ్యి అవసరంలా. మీ అందరితో చెప్తున్నా, ఇలాంటి కాపరి ఈ ప్రాంతంలో మీకు దొరకటం దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం, మీకు ఇచ్చిన భాగ్యం. ఈ సేవకు మీరు ఏం చేయగలరో ఇందాక పౌలుకు కూడా చెప్పా. మీరందరూ నాయన దగ్గరికి వచ్చినప్పుడల్లా, నాయనా సేవలో మీకు కుడి భుజంగా ఉంటాం, మేమేం చేయాలి? అవసరమైతే మా ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుతీయమని ఆ తండ్రికి కుడి ప్రక్కన మీరు నిలవబడండి. రాగల కాలంలో ఈ రాయలసీమ ప్రాంతం, ఈ తెలుగు గడ్డంతా మన పరిచర్యకు దేవుడు సొంతం చేయబోతున్నాడు. 1,00,000 కొలది ఆత్మలను దేవుడి పరిచర్యకు అప్పగించబోతున్నాడు. ఒక్కొక్క కుటుంబం ఈ పరిచర్యలో ఒనేసిఫర్ కుటుంబంలాగా బ్రతుకుదురుగాక. నా చేతులెత్తి దీవిస్తున్నాను. మీ కుటుంబాల మీదకి నా దేవుని కనికరం దిగివచ్చునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పాట పాడతావా? అందరూ ఒక క్షణం మీకు అవకాశం ఉంటే అందరం కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవా, మా ఈ సంఘంలో నేను ఒక ఒనేసిఫర్ లాగా ఉండాలి. నన్ను ఆ రీతిగా ఆశీర్వదించేసయ్యా, నన్ను ఆ రీతిగా ఆశీర్వదించేసయ్యా. నీ పరిచర్యను ప్రాణాధికంగా నేను ప్రేమించాలి. నీ సేవను ప్రాణాధికంగా నేను ప్రేమించాలి. నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా యజమానుణ్ణి, నా భర్తను, నా ఇంటిని, సమస్తాన్ని నేను ఎట్లా ప్రేమిస్తున్నానో నీ మందిరాన్ని అంతకంటే నేను ఎక్కువ ప్రేమించాలయ్యా. దేవా, నన్ను ఆ రీతిగా బలపరచు యేసయ్యా. దేవా, నన్ను ఆ రీతిగా బలపరచు యేసయ్యా. నోరు తెరిచి అడుగుదామా? దేవా, నన్ను ఆ రీతిగా బలపరచు యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం నా ఇంట్లో నుంచి నమ్మకమైన వారిని లేవనెత్తయ్యా. నమ్మకత్వం, కాపరత్వం, ఉన్నతత్వం ఏం కోల్పోయావో కోల్పోయిన ప్రతిదీ దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు. కోల్పోయిన ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కోల్పోయిన ప్రతిదీ నీకు అనుగ్రహిస్తాడు. నీవెప్పటికీ కూలివాడివి కాదు, కుమారుడివే. కూలివాడివి కాదు, కుమారుడివే. దేవుడు ఆ రీతిగా నిన్ను బలపరుచున్నట్లుగా, దేవా, ఒనేసిఫర్ పౌలును ప్రేమించినట్లుగా మా అయ్యను మేము అలా ప్రేమించాలయ్యా. మా అయ్యగారిని మేము అలా ప్రేమించాలయ్యా. అలా ప్రేమించే కృప నాకు దయచేయి స్వామి. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ
కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. చప్పట్లు. నీ శ్రమలలో పాలుందే కృప, నా తనువందున శ్రమపడే కృప నాకు దయచేయ్యా. ఈ తరపు ఒనేసిఫోరు లాగా నేను బ్రతకాలి. Thank you, Lord. Praise you, praise the Lord. Hallelujah. ఆమేన్. Praise you. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనే. నా తనువంతున శ్రమలు సహించి Thank you, Lord. వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనే. నా తనువంతున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును? నీ పరిచర్యలో పారిభాగస్తుడవుతావు. నీ పరిచర్యలో పారిభాగస్తుడవుతావు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, Thank you, Lord. నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును? ఏమని వివరింతును? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా చప్పట్లు కొడుతూ భాగ్యము, హల్లెలూయా. నీ సావు కొరకు ప్రయాసపడే నీ సావు కొరకు పరిగెత్తించు. నీ సావు చేయటం నా భాగ్యమయ్యా. సావులో పారిభాగస్తుడవుటం నా భాగ్యం. ఈ ధన్యతకై స్తోత్రాలు. రవలవ బిరవలవ శవలవ బిరవ. ఒనేసిఫోరు లాగా నేను బ్రతకాలి. దేవుడు అలా నన్ను బ్రతికించున్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తి, దేవుని కనికరం నా ఇంటి మీదకి దిగి రావాలయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి. ఒనేసిఫోరు లాగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. దేవుడు నన్ను అలా బ్రతికించున్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూపించండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు అయ్యా. మీ వాక్యం విని వాక్యానికి స్పందించి లైవ్లో మందిరంలో ఎందరైతే మీ వైపు చేతులెత్తి మీ తట్టు చూపిస్తున్నారో ఒక్కొక్క బిడ్డ మీదకి మీ కనికరం దిగివచ్చునుగాక. మీ కనికరం దిగివచ్చునుగాక. మీ కనికరం దిగివచ్చునుగాక.
నీ కనికరం దిగివచ్చునుగాక. పౌలును ఎలా చూసుకున్నాడో మా తండ్రిని మేము అలా చూసుకునే కృప మాకు దయచేయి. అలాంటి బాధ్యత కలిగిన మనస్సు మాకు దయచేయి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.